पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं। ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఎస్ రాజ్యలక్ష్మి గారు, ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని అడగండి మేడం, ఏం అడుగుదాం అనుకుంటున్నారు? రాజ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మద్దూరి రాజ్యలక్ష్మి గారు అడుగుతున్నానండి. ఇప్పుడు ఇప్పుడు మనోజవ మాతుల్య వేగం ఇలా కొన్ని రాశారు కదా, రాసిన దాంట్లో పైన లఘువు గురువు లఘువు అని ఉన్నాయి, కింద మళ్ళీ ఈ గురువు డాష్ లఘు గురువు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదండి. అయ్యో, ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పానండి. రెడ్ కలర్ లో రాసినది తెలుగు మీడియం బుక్ లో వాళ్ళు ఫాలో అయిన నోటేషన్. అదే బ్లూ దాంట్లో రాసింది ఇంగ్లీష్ మీడియం లో వాళ్ళకి అలా చెప్పారు, నోటేషన్ అలా ఉన్నాయి పుస్తకంలో. సో నేను అందుకని అది రాశాను. మెయిన్ ఇదే కదా, మీకు తెలుగు మీడియమే కాబట్టి మీరు రెడ్ చూసుకోండి చాలు. అదే లఘువు గురువు లఘువు అది చూసుకోవాలి. సరే అండి, ఇప్పుడు అర్థమైందండి. నాకు ఎందుకు సరిగ్గా అటెన్షన్ పే చేసి ఉండను, అందుకని అర్థం అవ్వలేదు. మీకు నిలువు గీత లఘువు యు అంటే ఐ అనేది లఘువు, యు అనేది గురువు కింద ఉండేది తెలుగు మీడియం నొటేషన్ అలా ఉంది. ఇంగ్లీష్ మీడియంలో యు అనేది లఘువు కింద, అడ్డగీత ఏదైతే ఉందో హారిజాంటల్ లైన్ చిన్నది, అది గురువు కింద ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం. మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని రెండు నొటేషన్స్ నేను ఇవ్వడం జరిగింది. సరే, అర్థమైందండి. ఇప్పుడు ఇంక మళ్ళీ అడగను. అయ్యో పర్వాలేదు, రైట్. ఏమిటి వాళ్ళ అటెండెన్స్ ఇంత పలచగా ఉంది పాపం. నమస్కారం మహోదయ. నమస్తే సార్. ఎందుకు అటెండెన్స్? నమస్తే నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మహోదయ. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఏమయ్యారు సుబ్బలక్ష్మి గారు మిస్సింగ్ ఇవాళ? లేదు మేడం. మోస్ట్లీ వాళ్ళు అయిపోతుందేమో క్లాస్ లో అనుకుంటుంటే నేను ఇక్కడ ఒక పక్క. సరే, ఓకే ఫైన్. నమస్తే అండి. నమస్తే. ఎనీవేస్ తీయండి. కోవిడ్ మన లెసన్ 9th లెసన్ బెంగతోటే లేట్ అయిపోయారు అన్నమాట. ఇవాళ క్లాస్ అయిపోతుంది అని బెంగతోటి లేట్ అయి ఉంటారు. సరే, ఈ అయిపోతుందో లేదో తెలియదు. మనం ఎంతవరకు అయితే అంతవరకు అయితే అవుతుంది, అవ్వకపోతే మళ్ళీ ట్యూస్డే ఉంటుంది. సో ఇది మన అనుష్టుప్ ఇంద్రవజ్ర తర్వాత ఉన్నటువంటి ఎక్సర్సైజ్ తీయండి. అది చేయలేదు మనం, అది చెయ్యాలి. మీ పేజ్ నెంబర్ చూసుకుని 9th లెసన్ లో అభ్యాసం చెయ్యాలి. తీయండి. అథో లిఖితానాం సమస్త పదానాం విగ్రహవాక్యం సమాసనామచ లిఖత అన్నారు. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అడుగుతా. దశమ కక్ష త్రైమాసిక పరీక్ష ఎవరు చెప్పగలరో హ్యాండ్ రైజ్ చేస్తే. ఎస్ మాధవి గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి.
దశమకక్షస్య త్రైమాసిక పరీక్ష. ఫస్ట్ది విశేషణ పూర్వపద మేడం, తర్వాతది షష్ఠి. కాదండి, అసలు అక్కడ సి వాళ్ళు 2 బాక్స్ మొత్తం 3 బాక్సులు ఇచ్చారంటే అర్థం ఏంటి? 3 రావాలి. మీరు చదువుకున్న ప్యాటర్న్ ఎలా నేర్చుకున్నారు? ఈ లెసన్ లో సమాసాలు, విగ్రహ వాక్యాలు అలా రాయాలి. 10వ తరగతి మనకు ఉండండి. 1వ తరగతి పాఠ్య పుస్తకం అని చెప్పినప్పుడు ప్రథమ కక్ష పాఠ్య పుస్తకం అన్నప్పుడు ఎలా రాసాం మనం? ఆ రకంగా చెప్పాలి దీనికి. రామకృష్ణ గారు ట్రై చేయండి ఒకసారి. ప్రథమ కక్షయాః త్రైమాసిక. కాదు, అవ్వలేదు. ఇంకోటి కూడా మిస్ అవుతుంది అక్కడ. ఇంకోటి కూడా మిస్ అవుతుంది. సార్ ట్రై చేస్తారేమో చూద్దాం. చెప్పండి సార్. దశమ కక్ష ఒక బాక్స్ అండి. త్రైమాసిక పరీక్ష ఒక బాక్స్ అండి. దశమ కక్షలో కక్ష స్త్రీలింగం దశమీ కక్ష. కరెక్ట్. విశేషణ పూర్వపద కర్మధార సమాసం. కరెక్ట్. అది దశమ కక్ష అయిపోయింది. త్రైమాసిక పరీక్ష, ఇది కూడా పరీక్ష కూడా స్త్రీలింగమే. సో త్రైమాసికీ పరీక్ష, త్రైమాసికీ పరీక్ష అది కూడా విశేషణ పూర్వపద కర్మధార సమాసమే. ఇప్పుడు వచ్చి దశమ కక్ష యొక్క దశమ కక్షకు సంబంధించిన త్రైమాసిక పరీక్ష. దశమ కక్ష స్త్రీలింగం కదా. కక్షాయా దశమ కక్షాయా త్రైమాసిక పరీక్ష. అది చెప్పాల్సింది అది షష్ఠి తత్పురుష అయిందండి. కరెక్ట్. మాధవి గారు మీరు చేసిన తప్పు ఏంటంటే దశమః కక్ష అన్నారు, ఫస్ట్ తప్పు అది. నెక్స్ట్ డైరెక్ట్ త్రైమాసిక పరీక్షకి చెప్పకుండా కక్ష్యస్య త్రైమాసిక పరీక్ష అని చెప్పారు, అది రెండో తప్పు. 2 రాస్తున్నాను మేడం, చెప్పేటప్పుడు తప్పు చెప్పారు. బుక్ లో రాశాను మేడం. రైట్. సో మళ్ళీ మ్యూట్. సెకండ్ది ముఖ్యమంత్రి కార్యాలయ. వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరు? మాధవి గారు, దుర్గా మాధవి గారు చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకుని. ముఖ్యమంత్రి కార్యాలయ. ఇక్కడ ముఖ్యమంత్రి ఒక సంయుక్త పదము, కార్యాలయ అనేది ఒక సంయుక్త పదము. ముఖ్య మంత్రి అనొచ్చా? ముఖ్యమంత్రి విశేషణ పూర్వపద కర్మధారయము. కార్యాలయ కార్యస్య ఆలయ అది షష్ఠి తత్పురుష సమాసం. ఇప్పుడు ఈ 2 సంయుక్త అక్షరాలని కలపాలి, అంటే ఈ 2 సంయుక్త పదాలని కలిపి ఒక సమాసం చేయాలి. ముఖ్యమంత్రిణః కార్యాలయ అది ముఖ్యమంత్రి కార్యాలయ, ఇది కూడా షష్ఠి తత్పురుష. కరెక్ట్. ముఖ్యః మంత్రి ఆర్ ముఖ్యశ్చ అసౌ మంత్రి చ, అది విశేషణ పూర్వపద ముఖ్యమంత్రి అవుతుంది, అది ఫస్ట్ సమస్త పదం, అది విభూకాస అవుతుంది. కార్యస్య ఆలయ కార్యాలయ అది షష్ఠి తత్పురుషం అవుతుంది. ముఖ్యమంత్రిణః కార్యాలయ ముఖ్యమంత్రి కార్యాలయ ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసము అవుతుంది. నెక్స్ట్ విద్యాలయ క్రీడాంగణం. రాజేశ్వరి గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకుని. ఇది విద్యాలయ క్రీడాంగణం. విద్యాలయ అన్నది ఒకటి తీసుకున్నాము, విద్యయ ఆలయం. ఎందుకంటే విద్యయాః ఆలయం, విద్యాయాః ఆలయ, విద్యాయాః ఇంకొక యా విద్యా రెండో యా కాదు, విద్యాలో ఆల్రెడీ ఒక మామూలుగా కలిసి ఉంటుంది అది. విద్యా అనే పదానికి యా. విద్యాయాః కార్యాలయ, విద్యాయాః ఆలయ పుంలింగ శబ్దం ఆలయ. ఆలయం పుల్లింగ శబ్దం, ఇది స్త్రీలింగ కాబట్టి షష్ఠి తత్పురుష వస్తుంది. విద్యాలయ. దాని తర్వాత క్రీడయ అంగనం, క్రీడ కూడా క్రీడయాః. క్రీడాయాః మీరు ఎందుకు దీర్ఘాలు మిస్ అవుతున్నారు? ఎందుకు విద్యయాః అంటున్నారు, క్రీడయాః అంటున్నారు? విద్యాయాః క్రీడాయాః రమాయాః లాగా. క్రీడయాః కాదు, క్రీడాయాః. క్రీడాయాః క్రీడాయాః క్రీడాంగణం అది షష్ఠి తత్పురుష అవుతుంది మళ్ళీ. ఇప్పుడు
ఫస్ట్ విద్యాలయాః ఆలయం తీసుకున్నాం కదా, అది మళ్ళీ ఇక్కడ కలుపుకొని విద్యాలయస్య ఆలయం, విద్యాలయస్య క్రీడాంగణం. అది ఇది కూడా షష్ఠీ తత్పురుషమే మళ్ళీ అవుతుంది. షష్ఠీ తత్పురుషం. రైట్. విద్యాయాః ఆలయః, విద్యాలయః ఫస్ట్ ది సమస్త పదం, అది షష్ఠీ తత్పురుషం. క్రీడాంగణం ఉంది కదా, క్రీడాయాః అంగణం, క్రీడాంగణం అది షష్ఠీ తత్పురుషం. విద్యాలయస్య క్రీడాంగణం, విద్యాలయ క్రీడాంగణం అది కూడా షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్ గురులఘుని చిహ్నాన్ని అంకయిత్వా గణం చ నిర్దిశత. సిఏఎస్ లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. చెప్పండి. ఇప్పుడు దశమీ కక్ష అని చెప్పే కదా, అది అసౌలో చెప్పాలంటే స్త్రీలింగం అయినా కూడా అసౌ కదా. అంతే. దశమీచ అసౌ కక్ష్యాచ. అంతే. ఓకే అంతే. థ్యాంక్ యూ. ఎస్. దశరథ పుత్ర సిఏఎస్ లక్ష్మి గారు చెప్పండి మేడం. దశరథ పుత్రః. ద లఘువు, స లఘువు, రా లఘువు, 3 లఘువులు కాబట్టి ఇది నగనం అండి. ధ లఘువు, గురువు, త్రహ ఇది విసర్గ ఉంది కాబట్టి గురువు, ఇది యగణం అయిందండి. కరెక్ట్. సో లఘువు లఘువు లఘువు, తర్వాత లఘువు గురువు గురువు. సో ఫస్ట్ ది నగణం, తర్వాత యగణం. కరెక్ట్. నెక్స్ట్ శ్రీదేవి కాట్నగల్లు మేడం, నెక్స్ట్ చెప్పండి అన్మ్యూట్ చేసుకుని. భూషణాలంకృత. గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు. కరెక్ట్. 2 రగణాలే ఉంటాయి. 2 రగణాలే. గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు, 2 రగణాలే. కరెక్ట్. శారద మేడం నెక్స్ట్ చెప్పండి మేడం. సర్వసంగ పరిత్యాగినః. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే. సా సర్వ కనుక సా అన్నది గురువైంది, సెకండ్ వన్ లఘువైంది, మళ్ళీ సా గురువైంది ఇంకా ఉంది కనుక. నెక్స్ట్ ఇది లఘువు, పా లఘువు, రి గురువు యా ఉంది కనుక అది నెక్స్ట్ గురువు, యా ఉంది కనుక గురువు, రి లఘువు, నహ లాస్ట్ ది విసర్గా ఉంది కనుక గురువు. రగణము, సగణము, రగణం. కరెక్ట్. త్యాగినః అండి, అది రీ కాదు, త్యాగినః. సర్వసంగ పరిత్యాగినః. మేడం దశరథపుత్రాలో వచ్చింది కదా మేడం, పుట్టి పూనే. పక్కన త్రా సంయుక్తాక్షరానికి ముందుంది కదా, సరే సంయుక్తాక్షరానికి ముందుంది కదా, అందుకని అది. సో శారద గారు ఇప్పుడు అది చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను పరిత్యాగినః, త్యాగి గీ అది గినః. అవును రీలా స్పెల్ చేశాను కదా మేడం, నేను స్పెల్ చేశాను కదా. రైట్. సో గురువు లఘువు గురువు, లఘువు లఘువు గురువు, తర్వాత గురువు లఘువు గురువు, రా సా ర గణాలు వస్తాయి. లక్ష్మీ రాజ్యం గారు నెక్స్ట్ వన్. సభాపతి స్థానం. సా లఘువు, భా గురువు, పా లఘువు, టి గురువు అవుతుంది, సంయుక్తాక్షరానికి ముందు ఉంది కాబట్టి. గురువు, నం గురువు. లఘువు గురువు లఘువు జగణం, గురువు 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 మగణం. కరెక్ట్. సో సభాపతి స్థానంకి లఘువు గురువు లఘువు, 3 గురువులు తర్వాత. సో జగణము మగణము. కరెక్ట్. జేవిఆర్ లక్ష్మి గారు నెక్స్ట్ వన్. జేవిఆర్ లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి మేడం. ఉన్నారా లేరా? సమాజ సేవకః. కామేశ్వరి గారు మీరు చెప్పండి మేడం. సభాపతి స్థానం కదా మేడం. అది అయిపోయింది మేడం, మీరు ఎక్కడున్నారు? సమాజ సేవకః నెక్స్ట్ చెప్పాలి. సమాజ సేవకః లఘువు గురువు లఘువు, సే గురువు, మళ్ళీ కహకి ముందు కాబట్టి గురువు, మళ్ళీ కహ కూడా కహ లఘువు. ఎవరు చెప్పారండి? ఉల్టా చెప్పారు. విసర్గతో కూడిన అక్షరము గురువు అవుతుంది, వా గురువు అవదు. విసర్గ ముందు అక్షరం గురువు అవదు, అది లఘువే అవుతుంది. ఓకే. గురువు సో సమాజ అనేదేమో లఘువు గురువు లఘువు, సేవకః ఏమో గురువు లఘువు గురువు. ఏ గణాలండి?
లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు. కొంచెం ఒక చోట రాసుకోలేదండి నేను అంత బాగా. ఏమండి యమాత రాజమానస లగం ఇలాంటివి ఎప్పుడు ఇచ్చినప్పుడు కూడా యమాత రాజమానస లగం సూత్రం రాసేసుకుని దానికి గురువు లఘువులు పెట్టుకుని రెడీగా ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ ఇవాళ చేస్తామని తెలుసు కదా, ఈ ఎక్సర్సైజ్ చేస్తాం జగణము ఇవాళ. లఘువు గురువు లఘువు జగణము. ఇది రగణము. గురువు లఘువు లఘువు. గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు, కహ విసర్గాక్షరము గురువు. సో అది రగణము. ఓకే రైట్. శ్యామల గారు నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి మేడం. పుస్తక ప్రేషణ వ్యవస్థ. గురువు లఘువు గురువు రగడము, గురువు లఘువు గురువు రగడము, మళ్ళీ ఒక లఘువు గురువు గురువు యగడము. కరెక్ట్. గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు, లఘువు గురువు గురువు, రా రా యా. కరెక్ట్ మేడం. నరసింహమూర్తి గారు నెక్స్ట్ చెప్పండి సార్. సంభాషణ పత్రికాయా కార్యాలయ. నరసింహమూర్తి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. మేడం ఈ గురువు గురువు లఘువు మేడం. లఘువు గురువు లఘువు, గురువు గురువు గురువు, గురువు లఘువు గురువు మేడం. వరుసనే చెప్పాలంటే తగణం జగణం మగణం రగణం మేడం. అంతే. ఫస్ట్ సంభాష గురువు గురువు లఘువు అది తగణం. తర్వాత అణపత్రి లఘువు గురువు లఘువు అది జగణం. కాయాహక మూడు గురువులు అది మగణం. ర్యాలయ అది గురువు లఘువు గురువు అది రగణం. కరెక్ట్ సార్. బిఎస్ఎన్ మూర్తి గారు లాస్ట్ వన్. పత్రాలయ ద్వారా సంస్కృత శిక్షణం. పత్రాలయ ద్వారా సంస్కృత శిక్షణం. లఘువు గురువు లఘువు, లఘువు గురువు గురువు గురువు, గురువు లఘువు లఘువు, లఘువు గురువు లఘువు గురువు. ఫస్ట్ది మళ్ళీ చెప్పండి సార్. ఫస్ట్ది మళ్ళీ చెప్పండి. ఫస్ట్ది లఘువు గురువు అండి. గురువు లఘువు లఘువు, గురువు గురువు లఘువు, గురువు గురువు లఘువు అండి. చెప్పండి గణాలు. గురువు గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు, రగణం. ఏంటిదండి రగణం? సార్ ఫస్ట్ది పత్రాల అని వచ్చింది. గురువు గురువు లఘువు అది తగణం అవుతుంది, రగణం కాదు అది. తగణం అండి. గురువు గురువు లఘువు తగణం. నెక్స్ట్ గురువు 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 మూడు గురువులు మగణం. నెక్స్ట్ గురువు సంస్కృత గురువు లఘువు గురువు లఘువు, గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు బగణం బగణం. నెక్స్ట్ శిక్షం ఇది గురువు లఘువు గురువు, గురువు గురువు లఘువు గురువు రగణం. కరెక్ట్. సో ఫస్ట్ది గురువు గురువు లఘువు తగణం, మూడు గురువులు మగణం, తర్వాత గురువు లఘువు లఘువు భగణం, తర్వాత గురువు లఘువు గురువు రగణం. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పారు? అధోలిఖితేషు గురులఘు చిహ్నాన్ని అంకయిత్వా గణనామ నిర్దిశ్య ఛందసః నామ అపి లిఖత. అంటే ఇందాకట్లాగా అన్ని గణాలు చెప్పాలి, నెక్స్ట్ ఛందస్సు కూడా చెప్పాలి. పద్మా ప్రయాగ మేడం చెప్పండి. పరోపకారాయ ఫలంతి వృక్షాః. లఘువు గురువు లఘువు, గురువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు, గురువు గురువు. కరెక్ట్ కరెక్ట్. సో గణాలు చెప్పండి మేడం. ఒక్క నిమిషం మేడం, నేను ఇంకా రాయాలి. కొంచెం ఫాస్ట్ అండి, టైం వేస్ట్ అవుతుంది లేకపోతే. సారీ మేడం.
నేను ఇది చేసుకోలేదు మేడం, అందుకని ఒక్క నిమిషం, నేను అయిపోయింది. ఆ, ఆ, మేడం ఉపేంద్ర వజ్ర వృత్తం. గణాలు చెప్పండి, గణాలు ఏంటో చెప్పలేదు మీరు. సారీ అవునండి. జాగణం, జగణం, తర్వాత గురువు గురువు లఘువు తగణం, తర్వాత లఘువు గురువు గురువు లగణం. కాదు కాదు, ఉండండి. లఘువు గురువు గురువు కాదు, అది లఘువు గురువు లఘువే. వృ ఉందంటే వృ ముందరుంది కదా అని చెప్పి తీని గురువు అనుకోకూడదండి. వృ అనేది గుణింతంలో పార్ట్, అది అది లఘువు కిందే ఉంటుంది, సంయుక్తాక్షరం కాదు వృ అనేది. వృ అనేది రు మాత్రం ఉన్నది ఏది కూడా అది అది దీర్ఘం ఉంటేనే, పితృణంలో త్రూ ఉంటుంది, అలా ఉంటేనే అది గురువు, లేకపోతే గురువు కాదు. వృక్షహాలో వృ అనేది గురువు కాదు, దాని ముందర సంయుక్తాక్షరం కాదు, అందుకని అది ముందుది గురువు కాదు. లఘు అవుతుంది, అయితే లఘు అవుతుంది. లఘువు గురువు లఘువు జగణం. నెక్స్ట్ రెండు గురువులు గౌ, ఒక గౌ. సో ఇది ఉపేంద్ర వజ్ర వృత్తం. సో అదండి గగ అనాలి దాన్ని, జతజ గగ అనాలి దాన్ని చెప్పేటప్పుడు. జతజ గగ, జతజ గగ అంటే ఉపేంద్ర వజ్ర వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ రాజ్యలక్ష్మి గారు, నెక్స్ట్ వన్ చెప్పండి. రాజ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఇప్పుడు పూజ్యయ, పూజాయ, పూజాస, గురు గురువు లఘు, తర్వాత మస్తద, ఇవి గురువు లఘు లఘు. నీమ లఘు గురువు లఘు. నుజౌస, నుజౌస, నుజైహి స, ఇది గురువు లఘు లఘు. ఎట్లా అండి గురువు ఎలా అయిందండి? నుజైహి సా అన్నప్పుడు గురువు లఘు ఎలా అయినాయి? లఘు లఘు లఘు. జైహి లఘు ఎలా అయింది? అది గురువు కింద వస్తుందండి. సరే, గురువు లఘు. కింద ఈ ఆఖరిది దాంపి, గురువు లఘు. లఘు అవదండి, పి అనేది పాదాంత వర్ణము, అది అది కూడా గురువే అవ్వాలి. అది లఘు అయినప్పటికీ కూడా అది గురువు కిందే గుర్తించాలి. సో ఏమైనాయి ఇప్పుడు గణాలు ఏమైనాయి? అదే పూజాస, చెప్తానండి ఒక్క నిమిషం. నాకు అదే ఇది అన్ని రాసుకోవడం సరిగ్గా రాసుకోక ఇవన్నీ. ఓకే ఓకే, ఉండండి, నేను చెప్తాను. అది మీరు ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ అక్షర సంఖ్య లెక్కించుకోండి. అక్కడ వాళ్ళు ఆల్రెడీ గీసేసారంటే 4 గణాలంటే నార్మల్ 12, 2, 14. మీకు 14 అక్షరాలు వచ్చింది ఏంటి? ఒకటే ఉంది, వసంత తిలకా వృత్తము. సో వసంత తిలకా వృత్తం ప్రకారం దానికి ఏమో ఉక్త వసంత తిలక తభజ జగవు గహ. సో తాభ జ జ గగ ఆ గణాలు వచ్చినవి, తభ జ జ గగ. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన 2 పాయింట్లు ఏంటి? పైన కింద కూడాను బ్రూ ఆర్ క్రూ, కృష్ణాలో అవుతుంది, కృష్ణ కాదు, దాని ముందర ఇంకేమన్నా చెప్పాలిగా. సకృత్ అని ఉందనుకోండి, సకృత్ అనే పదం ఉంటే దాంట్లో క్రూ ముందర సా ఉంది కదా అని అది గురువు అవ్వదు. క్రూ అనేది సంయుక్తాక్షరం కాదు, క్రూ అనేది గుణింతంలో పార్ట్ మాత్రమే, కాబట్టి దాన్ని మీరు రాసుకోలేరు సంయుక్తాక్షరం కింద. రెండో పాయింట్, పాదాంత వర్ణము అంటే ఒక పాదంలో లాస్ట్ వచ్చే లెటర్, ఇక్కడ పి వచ్చింది కదా రెండో ఎగ్జాంపుల్లో, పూజ్య సమస్త ధరణి మనుజైహి సదాపి, అది దాని ఇది. దాంట్లో పి అనేది మామూలుగా అయితే ఒక హ్రస్వాక్షరం, కానీ ఇది పాదాంతంలో ఉంది కాబట్టి అది గురువే అయి తీరాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ సిరిపురపు శ్రీనివాస్ గారు, మేడం సార్ చెప్పండి సార్. నెక్స్ట్ది కాయేన వాచ మనసేంద్రియైర్వా, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్ ఆన్సర్. చెప్తున్నాను మేడం. గురువు గురువు లఘువు,
గురువు గురువు లఘువు ఆ, లఘువు గురువు లఘువు గురువు ఆ, గురువు ఆ. గురువు గురువు లఘువు తాత ఉమ్, జ గ గ ఉమ్. సో ఏం వృత్తమైంది సార్ అది? మేడం ఆ టైంలో మిస్ అయ్యాను మేడం. నా వృత్తం సంగతి తెలియదు కానీ ఇంతవరకు ఐడెంటిఫై చేయగలిగాను. ఓకే, ఇంద్రవజ్ర అవుతుంది అది. అలాగే స్యాదింద్రవజ్ర యది తౌ జగౌ గహ. అలాగే స్యాదింద్రవజ్ర యది తౌ జగౌ గహ. ఉపేంద్ర వజ్రాకేమో ఉపేంద్ర వజ్ర జతజాస్తతో గౌ అని వస్తుంది. ఆ మూడు సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఉక్త వసంత తిలక తపజా జగౌ గహ. స్యాదింద్ర వజ్ర యది తౌ జగౌ గహ. ఉపేంద్ర వజ్ర జతజాస్తతో గౌ. ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. తప్పకుండా. రైట్, సో అది నమస్కారం. ఇంద్రవజ్ర అయింది. రైట్ సార్. నెక్స్ట్ ప్రేమావతి గారు, నెక్స్ట్ చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకుని. భూయాత్స భూయాత్స భూ గురువు యా గురువు స గురువు గురువా? మూడు గురువు ఎలా? ఆగండి, సా గురువు ఎలా అయిందండి? సరే లఘువు గురువు గురువు లఘువు తగనమవుతుందండి. ఎస్. మే శాంస మే గురువు షాం గురువు లఘువు ఇది కూడా గురువు గురువు లఘువు తగనమవుతుంది. కలేట లఘువు గురువు గురువు సరే లఘువు గురు కలేష్ట లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు జగనం అవుతుందండి. సిద్ధి సిద్ధి సిద్ధ్ గురువు గురువు ఇది ఇదే గణమా అండి? రెండు అక్షరాలు వచ్చింది నాకు, కొంచెం సరిగా ఫాలో కాలేదు. తాత జ గగ పైన ఉన్నదే కదండి, కిందకు కూడా వచ్చింది, పైన ఎగ్జాంపులే కదా. తాత జ గగ ఇంద్రవజ్ర అవుతుంది. ఇవాళకి ఎక్సర్సైజ్ చూసుకుని రండి, చేద్దామంటే చూసుకోకుండా వచ్చేసారు, హోంవర్క్ చేసుకోకుండా వచ్చేసారు. సో అందుకని టైం పట్టేసింది. రైట్, సో ఇవాళ మోస్ట్లీ ఇవాళ అవగొట్టే వదులుతాను. రైట్, ఇక్కడ వరకు క్లియర్ కదా మేడం? ఒక చిన్నదండి, ఇక్కడ మనకి సెకండ్ ఎక్సర్సైజ్ లో లాస్ట్ ది 8th వన్ శిక్షణం నమ్ అనేది సంయుక్తాక్షరం కదా, దాని ముందక్షరం గురువు అవ్వదా? నమ్ అనేది సంయుక్తాక్షరం కాదండి, అనుస్వార యుక్తం, అదే హలంత యుక్తాక్షరం అది. ఓకే. నమ్ అనేది సంయుక్తాక్షరం అని ఎవరు చెప్పారు మీకు? అసలు రెండు కలిసిపోయి ఒక లెటర్ గా ఏర్పడే సంయుక్తం. లైక్ గ్యా చ్యా ట్యా ట్రా అలాంటివి సంయుక్తాక్షరాలు. నకారం విడిగా పలుకుతున్నాం, మకారం విడిగా పలుకుతున్నాం. నమ్ అనేది సంయుక్తాక్షరం అవదు, హలంతాక్షరం అది అంతే. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో ఇక్కడ కదా అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే నేను 9th అయిపోయింది, 10th లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి, 9th లెసన్ లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్. దాంట్లో అనుష్టుప్ ఛందసి ఫస్ట్ రోమన్ నెంబర్ 1 లో 4th క్వశ్చన్. అనుష్టుప్ ఛందసి కతి అక్షరాణి భవంతి? అష్టాక్షరాణి. మొత్తం 32 ఉంటాయి, 4 లైన్లు. అది చెప్పాలి. ప్రతిపాదే అష్టాక్షరాణి ఆహత్య 32 అక్షరాణి అని రాయాలి. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ కి 32 అనే రాయాలి మేడం? 32 అనే రాయాల. అనుష్టుప్ ఛందసి అదిగో మీకు క్లియర్ గా ఇచ్చారు. మీకు ఎవరికి వాళ్ళు మధ్యలో మీకు ఆన్సర్ లో క్లియర్ గా రాశారండి. అనుష్టుప్ ఛందసి 32 అని బ్రాకెట్స్ లో ప్రతిపాదం అష్ట అని రాశారు, అలాగే రాయాలి. 8 అక్షరాలను రాసినా తప్పే, 32 రాసినా తప్పే. 32 ఉంటాయి మొత్తంగా 32 శ్లోకంలో, బట్ 8 అక్షరాలు పాదానికి ఉంటాయి, అలాగే రాయాలి. ఓకే, నెక్స్ట్ దిక్పాలాహ అంటే దానికి ఎవరు చెప్తారు? విగ్రహవాక్యం సమాసం పేరు. దిశాం పాలాహ.
దిక్ శబ్దానికి దిశాం అనేది షష్ఠి బహువచనం వస్తుంది. సో దిశాం పాలాహ షష్ఠి తత్పురుషం. పుష్పవృష్టి పుష్పేణ వృష్టి పుష్పాణం వృష్టి పుష్పాణం వృష్టి షష్ఠి తత్పురుషం అది కూడాను. దశకంఠ నీత దశనాం కంఠనీత నీత అంటే అర్థం కాలేదు, ఇది ఒకటే రాయాలి. ఇది రెండు రకాలుగా రాయొచ్చు. దశకంఠుడు అనే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళు మీకు పుస్తకంలో ఇచ్చింది మాత్రం కేవలం రావణుని చేత, అదే దశకంఠుని చేత తీసుకురాబడినది అంతవరకే చెప్పారు. సో దశకంఠేన నీత, దశకంఠ నీత తృతీయ తత్పురుషం అవుతుంది. దశకంఠ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దశకంఠాః యస్య సహ దశకంఠః, దశకంఠాః యస్య సహ దశకంఠః అది బహువ్రీహి అవుతుంది. మీ పుస్తకంలో అది ఇవ్వలేదు, ఎందుకంటే ఒక ఇచ్చారా? ఇచ్చారండి, అది ఇచ్చారు. ఈ నీత అర్థం కాలేదు నాకు. నీత అంటే అర్థం కాలేదు. నయతి నీత నీత నీతం కదా. నయతి నీత నీత నీతం లేదు. ఆ నీతవాన్ నీతవాన్ అని రాయలే, అలాగే నీత లేదు. దశకంఠ నీత దశకంఠుని చే తీసుకురాబడినది. రైట్. నెక్స్ట్ రఘునాథ దూత. షష్ఠి తత్పురుష. రఘూణాం నాథః రఘునాథః, రఘునాథస్య దూతః రఘునాథ దూతః, రెండు షష్ఠి తత్పురుషాలే అవుతాయి. భీమరాజ పుత్రీ, దీనికి కూడా రాయొచ్చు. భీమః ఇతి రాజా భీమరాజః, భీమరాజస్య పుత్రీ భీమరాజ పుత్రీ. నేను మ్యూట్ చేస్తే ఎందుకు అన్మ్యూట్ చేసుకుంటున్నారు తెలియట్లేదు నాకు. సో భీమరాజ భీమః ఇతి రాజః, సారీ భీమః ఇతి రాజా భీమరాజః సంభావనా పూర్వపదం. భీమరాజస్య పుత్రీ భీమరాజ పుత్రీ మనకది షష్ఠి తత్పురుషం అవుతుంది. ఓకే, ఇక్కడికి 9 లెసన్స్ అయినాయి. ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే 10th లెసన్ కి మనం వెళ్ళిపోతాము. ఎస్, రైట్. మణి ఇది రఘునాథ దూత, అది ఇంకొకసారి చెప్పండి మణి. రఘూణాం నాథః రఘునాథః, రఘువులు అంటే రఘువంశంలో పుట్టిన వాళ్ళు అని అర్థం. రఘూణాం నాథః రఘునాథః షష్ఠి తత్పురుషము. రఘునాథస్య దూతః రఘునాథ దూతః అది కూడా షష్ఠి తత్పురుషం. రైట్. లక్ష్మి గారు చెప్పండి మేడం. ఇక్కడ ఏంటి దశకంఠ నీత భీమరాజపుత్రి వీటికి రెండు సమాసాలు రాయాలా? మొన్న మనం చేసినట్టుగా రాయాలిగా, మరి రాయాలి. 2 సమాసాలుగా రాయాలి, 2 విగ్రహ వాక్యాలు రాయాలి, 2 సమాసం పేర్లు, 2 సమస్త పదాలు. దశకంఠ పుల్లింగంలో ఉంది, నీత స్త్రీలింగం కదా, సీతని కదా మాట్లాడుతున్నాం అక్కడ. అంతే, దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు కదండి? ఏముండదు. దశకంఠుని చేత తీసుకురాబడినది సీత. సో దశకంఠ దశకంఠ అది పుల్లింగం కాబట్టి దశకంఠేన రాస్తాం తృతీయ విభక్తి. అంతే. నీత ఫైనల్ గా వచ్చే సమస్త పదం దశకంఠ నీత అనేది స్త్రీలింగం కదా. మొత్తం పదం సమస్త పదం స్త్రీలింగం. ఓకే ఓకే, అదే అదే. ఒక చిన్న సందేహం అండి. రఘునాథ దోతహలోను రఘునాథ అన్నది రఘు ఇతి నాథ, రఘు ఇది వంశస్థ నాథ అనకూడదా అండి? అనకూడదండి. రఘు అని అన్నది ఒక పేరు కదా. పేరైతే ఏంటి, రఘువు అనేవాడు వంశంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళందరూ రఘువుల కిందకే వస్తారు, రాఘవుల కిందకే వస్తారు. అందుకని వాళ్ళందరికీ కాబట్టి షష్ఠి తత్పురుషమే చెప్పాలి. సరే మేడం, ఒకసారి దిక్పాలహకి చెప్పరా ఒకసారి? నాకు అర్థం కాలేదు అది. దిశాం అనేది దిక్కు శబ్దానికి
షష్ఠి బహువచనం అండి. దిశాం పాలహ, దిక్కులను అదే దిక్కుల యొక్క పాలకుడు. దిశాం అంటే షష్ఠి బహువచనమా బహువచనం ఏంటది? అండి. షష్ఠి బహువచనం. ప్రవేశ పుస్తకంలో దిక్కు శబ్దం ఓకే ఉంది, చూసుకోండి ఒకసారి. ఓకే ఓకే రైట్ ఓకే. రైట్. రాజేశ్వరి గారు చెప్పండి. మేడం గారు, ఒక్క నిమిషం సార్. రామన్ గారు ఒక్క నిమిషం. ఓకే. రాజేశ్వరి గారు మీరు చెప్పండి. అదే ఇదే రఘునాథ దూత, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. అంటే రఘునాథుడి యొక్క దూత కాబట్టి మనం దాన్ని బహువ్రీహి అనుకోవచ్చు కదా అనుకున్నాను నేను. రఘునాథుడి యొక్క దూత అంటున్న యొక్క షష్ఠి రావాలి కదా మరి. ఓకే. రఘునాథుని యొక్క దూత, రామదూత అంటే రామస్య దూత అని చెప్పట్లే. దాని బహువ్రీహి ఎట్లా వస్తుంది? ఎవరో వాళ్ళు కదా అని. ఎవరో వాళ్ళే, అది వాళ్ళ గురించి అంటే దానికి చెప్పాలి. దూత యస్య సహ అని చెప్తుంటే అప్పుడు రావాలి. అలా చెప్పట్లేదు కదా. ఏంటి రఘునాథుడి యొక్క దూత అంతవరకే. అతనికి ఆ దూత ఎవరికి సంబంధించిన వాడు? రఘునాథుడికి సంబంధించిన వాడు. రఘునాథుడు అంటే ఎవడు? రఘువులందరికీ కూడా నాథుడు అయిన వాడు రఘునాథుడు. ఓకే. ఇక్కడ క్రియాపదం ఉంటే మనకి బహువ్రీహి ఏదన్నది కరెక్ట్ గా తెలుస్తుంది, అంతే కదండి. క్రియాపదం అనలేరు. నీత అనే దాన్ని క్రియాపదం అనలేరు సార్ మీరు. నీత అనేది నీత అనేది క్రియాపదం కాదు, అది విశేషణాల కింద. ఇప్పుడు ఒకటండి, కంపల్సరీగా ప్రతి ఏంటి ఇక్కడ రిఫర్ చేయని ఏ ఎక్స్ప్లెయిన్ చేసే సమస్త పదం అయినా సరే వేరే వాళ్ళకి చెందుతోంది అంటే అది బహువ్రీహి అవుతుందని లెక్క కాదు. కానీ బహువ్రీహి పదాలు మాత్రం వేరే వాళ్ళకి చెందుతాయి. అది అక్కడ తేడా అబ్జర్వ్ చేసుకోవాల్సి. ఇప్పుడు 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 మీకు రాముడికి బోల్డ్ పేర్లు ఉన్నాయి. రఘునాథుడు ఉంది, సీతాపతి ఉంది, అన్ని ఉన్నాయి. సీతాపతి అన్నంత మాత్రాన సీతాపతి రాముడికి సంబంధించిన మాటే. అది రాముడిని డిస్క్రైబ్ చేసేది. సీత యొక్క భర్త అని సీతాయా పతి అంటాం గాని మళ్ళీ యస్య సహాలు పెట్టట్లేదు కదా. సో ప్రతిదీ కూడా ఏదైతే ఒక మనిషిని డిస్క్రైబ్ చేస్తుందో చెప్తుందో, ఒక మనిషికి ఉన్న సినోనిమ్స్ అన్ని కూడా బహువ్రీహి సమాసాలు అవ్వాలని రూల్ లేదు. కానీ బహువ్రీహి సమాసాలు అయ్యే ప్రతి పదము మాత్రం విశేషణమే అయి ఉంటుంది. అది చెప్పదలుచుకుంది. మీకు సీతాపతి అన్న, లక్ష్మణాగ్రజ అన్న అక్కడ మీరు తీసుకొచ్చి బహువ్రీహి సమాసం రాయలేరు. సీతా దశరథ పుత్ర అన్న అక్కడ తీసుకొచ్చి బహువ్రీహి రాయరు. కానీ మూడిటికి అర్థం రాముడే. రాముడికి మూడు సినోనిమ్స్, విశేషణాలు. ఆ విశేషణాల కింద వస్తే ఉండొచ్చు గాక. విశేషణాలన్నీ బహువ్రీహి అవ్వాలని లేదు, కానీ బహువ్రీహి సమస్త పదాలన్నీ విశేషణాలే అవుతాయి. అది చిన్న తేడా అక్కడ. విశేషణాలుగా మనం ప్రయోగించే పదాలు రామస్య దూత సింపుల్. కాదు, రామదూత లంకాం గచ్చతః. అప్పుడు లంకాం గచ్చత అన్నప్పుడు గచ్చతి. అప్పుడు ఏమైందంటే ఇక్కడ రామదూత లంకాం అన్నప్పుడు ఇక్కడ మరి విశేషణ మీరు సన్న లైన్ ఒకటి మిస్ అవుతున్నారండి అందరూను. నాకెవరు స్క్రీన్ మీద ఒకళ్ళిద్దరు తప్పితే కనపడట్లేదు. మిగతా వాళ్ళందరూ ఎందుకు వీడియోస్ ఆఫ్ చేస్తున్నారో నాకు తెలియటం లేదు. బట్ ఒకటి బాగా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విశేషణాలు చాలా ఉండొచ్చండి. ప్రతి విశేషణము బహువ్రీహి కింద మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యలేము ప్రతి విశేషణాన్ని. ఓకే. ఇప్పుడు దశకంఠ నీత అనే చోట మీరు ఎక్స్ప్లెయిన్ దశకంఠుడు అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరికైతే 10 తలలు ఉన్నాయో వాడు అని చెప్పొచ్చు. అలాంటి చోట బహువ్రీహి వాడాలి. అంతేగాని దశరథ పుత్ర అన్న చోట ఎలా చెప్తారు? దశరథ పితా యస్య సహ అని చెప్తారా? చెప్పరు కదా. దశరథ పుత్ర రెండింటికి ఉన్న సంబంధమే చెప్పాలి. ఆ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి? అతని యొక్క కుమారుడు ఇతను అని మాత్రమే చెప్పాలి. అప్పుడు షష్ఠియే తీసుకోవాలి. అన్నంత మాత్రం చేత అది విశేషణ పదం కాకుండా పోలే. దశరథ పుత్ర అనేది రాముడికి విశేషణమే. కానీ ప్రతి విశేషణము బహువ్రీహి సమాసనం అవ్వాలని రూల్ లేదు. కానీ ప్రతి బహువ్రీహి సమస్త పదం మాత్రం విశేషణమే. ప్రతి బహువ్రీహి సమస్త పదం మాత్రం ఇంకొక పదానికి విశేషణమే. కానీ ప్రతి విశేషణము బహువ్రీహి సమస్త పదం అవ్వాలని రూలు లేదు.
సీతాపతి కానీ, లక్ష్మణాగ్రజ కానీ, లేకపోతే రామ దూత కానీ, లేకపోతే ఏమంటారు సుమిత్ర నందన కానీ, లేకపోతే దశరథ పుత్ర కానీ, ఇవి ఏవి కూడా విశేషణాలు. వాళ్ళకి వేరే వాళ్ళకి అంటే దశరథ పుత్రుడు అంటే రాముడికి సంబంధించిన మాటే అవుతోంది, కానీ బహువ్రీహి సమాసం అవ్వట్లేదు అక్కడది. బట్ ఎప్పుడైతే ఇంకేదైనా దాన్ని రావణ అలా కూడా కాదు, ఇంకెలా చెప్పాలి, కోదండపాణి రామ అన్నప్పుడు అక్కడ బహువ్రీహి చెప్పాలి. కోదండపాణి అంటే మనకు అర్థమైపోతుంది, కోదండం అంటే రాముడి బాణం కాబట్టి మనకు అర్థమవుతుంది, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కోదండం పాణం యస్య సహ కోదండపాణి అని అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, అక్కడ బహువ్రీహి అవుతుంది. రైట్. దేవకీ నందన అన్నప్పుడు అక్కడ బహువ్రీహి అవదు. దేవకీ నందన అన్నప్పుడు అక్కడ బహువ్రీహి అవదు. ఓకే. ఇంకేదైనా కృష్ణుడికి సంబంధించిన వేరే రకమైన ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్ని చోట్ల బహువ్రీహి అవుతుంది. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి విశేషణ పదము బహువ్రీహి ప్రకారమే. ప్రతి విశేషణంగా కనిపించే సమస్త పదము బహువ్రీహి అవ్వాలని రూల్ లేదు, కానీ ప్రతి బహువ్రీహిగా రాసేటటువంటి సమస్త పదం మాత్రం విశేషణమే అయి తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. సమస్త పదం అంటే ఏంటి, రెండు పదాల మధ్యలో మనం ఎలాంటి బంధాన్ని కలిగిస్తున్నాము, ఎలాంటి బంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, అది సమాసం. దశరథ పుత్ర ఈ రెండు పదాల్లోంచి ఇంత 10 పాఠాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు డౌట్స్ వస్తున్నాయి జనాలకి. దశరథ పుత్ర అని రెండు పదాలు ఉన్నప్పుడు మీరు ఎంతసేపు ఆ రెండు పదాల చుట్టూనే తిరగాలి. ఆ రెండు పదాల్లోంచే సమస్త పదం దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయాలి. విగ్రహవాక్యం అంటే ఆ రెండు పదాల్లో ఉన్న బంధాన్ని, ఆ రెండు పదాల మధ్యలో ఉన్న అర్థానికి గల సంబంధాన్ని వివరించాలి తప్ప మూడో పదాన్ని మన ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి పెట్టకూడదు. కోదండ పాణి అని ఉంటే రెండిట్లో ఎలా చెప్తారు, దాన్ని చెప్పలేరు. అప్పుడు ఏం చెప్పాలి, అప్పుడు తీసుకురావాలి. కోదండము చేతిలో కలవాడు, అప్పుడు కలవాడు తేవాలి బహువ్రీహి. కానీ దశరథ పుత్రుడికి ఎట్లా తీసుకొస్తారు, దశరథుడు పుత్రుడు ఉన్నాడు అంటే ఈయన పుత్రుడు, ఆ పుత్ర అనే దానికి దశరథ అనే దీంతో సంబంధం ఉంది కాబట్టి యొక్క అని చెప్తున్నప్పుడు షష్ఠియే చెప్పాల. ప్రతి చోట బహువ్రీహి కుదరదు. కుదిరిన చోట బహువ్రీహి కుదురుతోందంటే ఖచ్చితంగా అది ఎక్కడికో విశేషణం అయ్యి ఉంటుంది. క్లియర్ ఇప్పుడు ఇది? రైట్. ఎస్. 10th లెసన్. 10th లెసన్లో మనకి ఫస్ట్ ఉన్న ఫ్యూ పాయింట్స్ మనం ఎప్పుడు చెప్పుకునేవే అండి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఏవైతే రాజన్ సఖి అని రెండు శబ్దాలు చెప్పారు, రాజన్ సఖి ఈ రెండు శబ్దాలు ఉన్నప్పుడు దాంట్లో అవి సమస్త పదంలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా అవి హ్రస్వం అవుతుంది అనేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి అని చెప్పారు. రాజన్ శబ్దంలో ప్రథమ విభక్తి ఏమొస్తుంది, రాజా, రాజానో, రాజానహ వస్తుంది, రాజా వస్తుంది. సో అది యాక్చువల్ గా మనం ప్రాతిపదికల రూపంలో తీసుకుంటాం కాబట్టి అలా తీసుకుంటామేమో, లేదంటే రాజన్ తీసుకుంటామేమో అని చెప్తున్నారు. రాజన్ ఆర్ సఖి శబ్దాలు వచ్చినప్పుడు దాంట్లో నకారం పోతుంది, రాజన్ శబ్దంలో రాజా మిగులుతుంది, సఖి శబ్దంలో కూడా ఇకారం పోయి సఖ మిగులుతుంది. తర్వాత మీరు మామూలుగా విసర్గలు పెట్టుకుంటారు, అంతేగాని అందుకనే మహాన్ రాజా మహారాజ అవుతుంది, దేవానాం రాజా దేవరాజ అవుతుంది. సో రాజన్ సఖి శబ్దాల గురించిన ఆ పాయింట్ గుర్తుపెట్టు. అలాగే కృష్ణస్య సఖా, ఆ సఖా సఖి శబ్దంలో పుంలింగంలో సఖా అని వస్తుంది అక్కడది. సో సఖా అని వచ్చినప్పుడు కృష్ణస్య సఖా, కృష్ణ సఖ అని రాయాలి, అది రూల్. ఇది ఎందుకంటే ఇలాగే రాయాలని అడగదు, ఆ పదాలు వచ్చినప్పుడు దాన్ని ఇలాగే రాయాలనేది వాళ్ళ నియమం. సో అది గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ 1 అది. రెండోది, ద్వంద్వ సమాసంలో అన్ని పదాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉన్నప్పుడు కూడా ముందర ఏ పదం రాయాలి, ఆ ఆర్డర్ లో ఏ పదం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటే ఫస్ట్ ఏం రాయాలి, అన్ని సమానమే కాబట్టి అంటే ఏ పదంలో అయితే అచ్చుల సంఖ్య తక్కువ ఉంటుందో అది ముందు రాస్తాం. ఏ పదంలో అయితే అచ్చులు అంటే శివ కేశవ వాళ్ళు ఇచ్చారు, శివ శబ్దంలో శకారము ఇకారము వకారము అకారము ఉన్నాయి. సో అంటే 2 అచ్చులు ఉన్నాయి, ఈ ఆ 2 అచ్చులు ఉన్నాయి. శివాలో ఈ ఉంది, వాలో ఆ ఉంది. కేశవ అన్న చోట కేలో ఏ ఉంది, శాలో ఆ ఉంది, వాలో ఆ ఉంది. 3 అచ్చులు ఉన్నాయి, దాంట్లో 3 ఓవెల్స్ ఉన్నాయి. సో ఏది ముందు రావాలి అన్న కేశవ శివవు అనకూడదు, ఇక్కడ శివ కేశవవు అని మాత్రమే అనాలి. ఏదైతే దేంట్లో అయితే ఏ పదంలో అయితే అచ్చుల సంఖ్య స్వరముల సంఖ్య తక్కువ ఉంటుందో
అది ద్వంద్వ సమాసంలో ముందు రాయాలి అనేది రెండో నియమం. మూడోది గుణిన్ లాంటి శబ్దాలు ఉన్నప్పుడు, అంటే నకారాంతమైన ప్రాతిపదిక ఉన్నప్పుడు, స్వామిన్, యోగిన్, గుణిన్, ఆత్మన్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఈ నకారాంత ప్రాతిపదిక ఉన్న శబ్దాలకు ఆ నకారం లోపిస్తుంది. చివర ఉన్న నకారం లోపించి మనకు సమస్త పదంలో రాసేటప్పుడు గుణి అని మాత్రమే మిగులుతుంది. ఓకే, అందుకనే గుణి సేవ అని ఇచ్చారు. గుణి సేవ అంటే గుణములు అంటే సద్గుణముల కలిగిన వారి యొక్క సేవ అని చెప్పటం. కాబట్టి గుణిన కలిగిన వాని యొక్క సేవ ఎలా అయినా చెప్పుకోవచ్చు. గుణవంతుని యొక్క సేవ గుణి సేవ అంటే అర్థం. దానికి ఏం చెప్పాలి? షష్ఠీ విభక్తి వాడు చెప్పాలి. కాబట్టి గుణవంతుని యొక్క సేవ, గుణినః సేవ. మరి గుణిన్ ప్రాతిపదిక కదా, గుణిన్ సేవ అనొచ్చా? అనకూడదు. నకారాంత ప్రాతిపదికతో వచ్చినప్పుడు నకారము లోపిస్తుంది సమస్త పదం తీసుకుంటున్నప్పుడు. ఇది మూడో పాయింట్. గుణి సేవ అని మాత్రమే అనాలి. ఇది మూడో పాయింట్, రైట్? దానికే మీకు ఇంకా చెప్పారు, కరిణః శుండా అన్నారు. శుండా అంటే తొండం, కరి అంటే ఏనుగు. కరిణః శుండా, కరిన్ శబ్దం అది కూడా నకారాంతం. కాబట్టి కరిణః షష్ఠి ఏకవచనం అయింది. సో ఇప్పుడు సమస్త పదం రాసేటప్పుడు ఎలా రాస్తాం? ఆ నకారం తీసేసి కరిశుండా అని మాత్రమే రాస్తాము. నకారాంత ప్రాతిపదిక ఉంటే నకారము లోపిస్తుంది సమస్త పదం రాసేటప్పుడు. ఇది రూలు. అలాగే శాస్త్రీ వర్య, శాస్త్రి గారు అని అంటుంటాం కదా మనం తెలుగులో. శాస్త్రి వరకు రాసేస్తే ఆగిపోతుంది, కానీ శాస్త్రి గారు అన్నాను, మా శాస్త్రి గారు వచ్చారు. సో శాస్త్రీ వర్య అనేది రెండు ఉంటే, అంటే శాస్త్రి గారు అంటామే మనం, శాస్త్రి గారు అంటామే. సో ఆ రెండు ఉన్నప్పుడు కలిపి రాసేటప్పుడు శాస్త్రి వర్య అనవాలి. ఎందుకు? శాస్త్రిన్ శబ్దం అది కూడా నకారాంత ప్రాతిపదిక, దానికి శాస్త్రి గుణి వచ్చినట్టుగా వస్తుంది. సో దానికి ఏం చేయాలి మనము? ఆ నకారం తీసేసి దీన్ని హ్రస్వం చేయాలి. దీర్ఘం ఉంటే హ్రస్వం చేసుకోవాలి. సో శాస్త్రి వర్య సమస్త పదం అవుతుంది. అలాగే ఘనపాఠి గృహం అంటున్నారు. ఘనపాఠి యాక్చువల్ గా మామూలుగా ఆయన మహాఘనపాఠి అండి అంటాం కదా మనం. ఘనపాఠి అనేది శబ్దం, దాని ప్రాతిపదిక ఏంటి? ఘనపాఠిన్ అవుతుంది. సో ఆ నకారాంత ప్రాతిపదిక కాబట్టి మళ్ళీ ఆ నకారం పోయి ఘనపాఠి, దాంట్లో ఘనపాఠి మాత్రమే మిగులుతుంది. సో ఘనపాఠినః అనేది షష్ఠి ఏకవచనం. గృహం అంటే ఘనపాఠి యొక్క ఇల్లు, ఘనపాఠి గృహం అవుతుంది. ఓకే, నకారాంత ప్రాతిపదికలు ఎక్కడున్నా సరే పోవాలి అనేది. అలాగే గుణానురాగి జనః పక్కన ఉంది. గుణానురాగి జనః ప్రథమ భక్తిలో ఉంది. గుణానురాగి అంటే గుణముల యందు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, అంటే సద్గుణ మంచి అన్ని మంచి లక్షణాలు మీద వాటి యందు ప్రేమ కలిగిన వ్యక్తి అని అర్థం. గుణానురాగి జనః అంటే దాన్ని కలిపి రాస్తే ఈ రాగి ఉందనుకోండి, రాగిన్ అవుతుంది ప్రాతిపదిక. సో నకారంలో లోపించి రాగి. సో గుణానురాగి జనః అవ్వాలి మన సమస్త పదంలో. నకారాంత ప్రాతిపదిక ఉన్న వాటిల్లో సమస్త పదం రాసేటప్పుడు నకారము లోపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన నియమము. ఇది ఎన్నోది? మూడోది చెప్పారు. నాలుగోది మనం చెప్పుకున్నదే సమాహార ద్వంద్వము, అలాగే ద్విగు. చాలా సందర్భాలు ద్విగు 3 లింగాల్లో ఉంటుంది. బట్ మన పాత్ర, యుగ, రాత్ర, భువన ఇట్లాంటి చోట్ల ద్విగు సమాసము నపుంసకలింగ ఏకవచనంలో ఉంటుంది. సమాహార ద్వంద్వ సమాసము ఎల్లవేళలా నపుంసకలింగ ఏకవచనంలో మాత్రమే ఉంటుంది. ఓకే, మనం దానికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసేసాము. సో అది 4th పాయింట్. 5th ఏమవుతుంది? ఇది కూడా మనం బాగా డీటెయిల్డ్ గా ద్వంద్వం చెప్పుకున్నప్పుడు చెప్పాం. ద్వంద్వ సమాసం చెప్పేటప్పుడు ఆ లింగం ఎలా వస్తుంది? సమస్త పదానికి లింగం ద్వంద్వం గాని తత్పురుషం గాని చెప్పేటప్పుడు సమస్త పదానికి లింగం ఎలా వస్తుంది? చివరి పదం యొక్క అంతిమ పదము యొక్క లింగం ఏదైతే ఉందో అది వస్తుంది. వృక్షలతే, లతా వృక్షౌ, ఇవన్నీ రకరకాల కాంబినేషన్స్ మనం చదువుకున్నాం ఆల్రెడీ. సో ద్వంద్వ సమాసం కానీ తత్పురుషాలు కానీ దేంట్లో అయినా లింగము నిర్ధారణ చెయ్యాలి అంటే అంతిమ పదము ఏమిటుంది? అర్థం పిప్పళ్యాహ అన్నారు. అర్ధ పిప్పళి అనేది స్త్రీలింగం. ఎందుకు? పిప్పళి అనేది స్త్రీలింగం కాబట్టి. అలాగే చెప్పుకుంటాం కదా కృష్ణం ఫలకం, కృష్ణ ఫలకం స్త్రీలింగం కాబట్టి. కర్మధారయం అనుకోండి, అది వేరే విషయం. బట్ ఏదైనా సరే
చెప్పుకునేటప్పుడు మీకు సమస్త పదం యొక్క లింగం దేని మీద డిపెండ్ అవుతుంది? అంతిమ పదం యొక్క లింగము ఉత్తర పదం. అంతిమ పదం అంటే ఉత్తర. ద్వంద్వంలో అయితే అంతిమ పదం. ద్వంద్వంలో అయితే ఎన్ని పదాలు రాసుకుంటే అన్నిటికీ చివర రాసే పదంతో డిపెండ్ అయి ఉంటుంది అనేది 5th పాయింట్. అవ్యయీభావ ఇది కూడా చెప్పుకున్నాం. అవ్యయీభావ పద సమాసంలో సమస్త పదము కూడా అవ్యయమే, పూర్వ పదము కూడా అవ్యయమే. పూర్వ పదము సమస్త పదము రెండు అవ్యయాలే ఉంటాయి. రైట్. ఇక లాస్ట్ది బహువ్రీహి, ఇప్పటి వరకు చెప్పుకున్నదే. బహువ్రీహి సమాసంలో ఆ రెండు పదాలు ఆ రెండు కలిసి వేరే పదాన్ని నిర్ధారిస్తాయి. ఆ రెండు పదాల మధ్య ఉండే సంబంధము వేరే పదాన్ని వర్ణించడానికి ఉపయోగిస్తాయి. అందువల్ల 3 లింగాల్లోనూ వస్తుంది బహువ్రీహి సమస్త పదం. చూడండి, ఒకటే రెండు అంటే పుస్తకం, నష్టం, పుస్తకం ఈ రెండే తీసుకుని మొత్తం పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగాల్లో 3 చెప్పారు. నష్టం పుస్తకం యస్య సహ, నశించిన పుస్తకము ఎవడికి ఉందో వాడు నష్ట పుస్తకః. అదే నష్టం పుస్తకం యస్యాహ సా, ఎవతికైతే ఉందో ఆమె నష్ట పుస్తకా, స్త్రీలింగం అవుతుంది. నష్టం పుస్తకం యస్య సహ, అది కూడా మిత్రం, యస్య తత్ అది ఉందనుకోండి, మిత్రం అనే పదానికి అది రావచ్చు, కళత్రంకి గాని. అప్పుడేమవుతుంది? నష్ట పుస్తకం అని మాత్రమే ఉంటుంది. సో ఇలా బహువ్రీహి సమస్త పదంలో మనకి లింగాలు అనేవి మనకు డిసైడ్ అవుతాయి. ఇది ఎవరిని ఉద్దేశిస్తున్నాము ఆ బహువ్రీహి సమస్త పదం ద్వారా? ఆ శబ్దం తాలూకు లింగాన్ని బహువ్రీహి సమస్త పదంలో విగ్రహవాక్యం రాసేటప్పుడు ఎత్తత్తు ప్రయోగాల్లో ఉపయోగిస్తాము. ఇస్ ఇట్ క్లియర్? ఎస్, శ్రీదేవి కాట్నగల్లు గారు మేడం అన్మ్యూట్ చేసుకుని అడగండి, ఏదో అడుగుదామని చేయెత్తారు. ఇక్కడ సెకండ్ రూల్లో శివశ్చ కేశవశ్చ ఇచ్చారు కాబట్టి శివకేశవ అనుంది. వాళ్ళు ఇచ్చేటప్పుడే కేశవశ్చ శివశ్చ ఇచ్చినా కూడా మనం ఆర్డర్ అలాగే రాసుకోవాలా? అంతే, జనరల్ గా ఇవ్వరు అలాగే. ఎందుకంటే ఆ రూల్ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అలా ఇవ్వరు. ఓకే, ఒకవేళ ఇచ్చారే అనుకున్నా కూడా మీరు అచ్చులు చూసుకుని రాయాల్సిందే. సరే. శారదా మేడం చెప్పండి మేడం. సేమ్ డౌటే నాది కూడా. క్లియర్ అయింది ఇది. సో రాజేశ్వరి గారు చెప్పండి. కాదండి, ఇది రెండో దానికి 5th పాయింట్ కి రెండింటికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడేమో లాస్ట్ పదంది మనం తీసుకోవాలనుకుంటున్నాం కదా, ఏదొచ్చిందో అది లాస్ట్ పదంది మనం శ్రీవచనం, అది బహువచనం పుల్లింగంలో ఉందా స్త్రీలింగంలో ఉందా అది లాస్ట్ ది తీసుకోవాలనుకుంటున్నాం మనం, ద్వంద్వం ఏదైనా చెప్పినప్పుడు. కానీ ఇక్కడ మళ్ళీనేమో మీరు ఏవి అచ్చులు అవి అన్నారు, మాకు అర్థం కాలేదు. అది కొంచెం ఏమి లేదండి, మీరు విగ్రహం రాసుకునేటప్పుడు ఆ పదాలు ఏమున్నాయో దాంట్లో ఎన్ని అచ్చులు తక్కువగా ఉన్న పదాలు ఏంటో ద్వంద్వం రాసేప్పుడు మాత్రమే అచ్చులు వచ్చేది. ద్వంద్వ సమాసానికే అచ్చుల నియమం ఉన్నది. ద్వంద్వ సమాసం రాసేటప్పుడు అక్కడ వచ్చిన పదాలన్నిట్లో ఏవి అచ్చులు తక్కువగా ఉన్నాయో అది ముందు రాసుకుంటూ వెళ్ళండి. అప్పుడు అంతిమ పదం ఏది వస్తే దాన్నే నిర్ధారిస్తాం కదా. అంటే ఇది పాయింట్ ఇప్పటి వరకు మాకు తెలియదు కదా, కొత్తగా అనిపించింది, అందుకొరకే అందరికీ డౌట్ వస్తున్నారు. ఏం లేదు అదే పాయింట్. మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మీకు చెప్పినవన్నీ పాయింట్ టు పాయింట్ చెప్పుకుని వచ్చి రావడమే జరిగింది. దేనికి ఒకటే అన్నారు, ద్వంద్వ సమాసంలో అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పాయింట్ లేదు అంటున్నా అక్కడ నేను. అది ఎందుకు అవుతున్నారని నాకు వండరింగ్ గా ఉంది, అంతకుమించి ఏం లేదు. ద్వంద్వ సమాసంలో అన్ని పదాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ముందేది రాయాలి వెనకేది రాయాలి అనేది వచ్చినప్పుడు అప్పుడు అచ్చులు తక్కువగా అచ్చులు వాళ్ళు అలాగే జనరల్ గా ద్వంద్వ సమాసం సమస్త పదం ఇచ్చినప్పుడు అలా ఆ రూల్ ఫాలో అయ్యే ఇస్తారు మేడం మీకు. సో మీరు వరుసగా రాసుకెళ్ళిపోవచ్చు, దాంతో సంబంధం లేదు. ఎప్పుడైనా మీకు వాళ్ళు ఏదర్ పదం ఇచ్చి విగ్రహం రాయమంటున్నారు, లేదంటే విగ్రహం ఇచ్చి పదం రాయమంటున్నప్పుడు మీకు వాళ్ళ ఆర్డర్లోనే ఉంటుంది. ఎప్పుడు చెప్తున్నారు ఈ రూలు? మీ అంతటా మీరుగా ఏదైనా 2 పదాలు ద్వంద్వం చేద్దాం అనుకుంటున్నప్పుడు చెప్తున్నారు ఆ రూలు. రూల్స్ అనేవి ఇప్పుడు కాదు కదా. మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీ అంతట మీరుగా దేన్నైనా ద్వంద్వాలు చేయాలనుకున్నప్పుడు వాటికి రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. ఆల్రెడీ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కి వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసే ఇస్తారు. రైట్, ఇప్పుడు క్లియర్ అయింది. రైట్, రామకృష్ణ గారు చెప్పండి సార్. మీరు అన్నది బాగుందండి, కానీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాహ అని ఇచ్చాడు అనుకోండి, రామ ముందు రావాలి, తక్కువ అచ్చులు కాబట్టి బాగానే ఉంది. మిగతా 3 ఆర్డర్ మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చా? అన్నిట్లో అచ్చులు సేమ్ ఉన్నాయంటారా మీరు?
అది 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 అదే ఎట్లయినా సమస్య. పెట్టుకోవచ్చు మనకి. కానీ అలవాటు ఏమిటి ఫస్ట్ నుంచి రామ భరత లక్ష్మణ శత్రుఘ్న అనడం లేదు కదా మనకి. రామ లక్ష్మణ భరత అది శత్రుఘ్న లేదు అనడమే లేదు అలవాటు. లేదు అది జనరల్గా మనకి వాడు ఇచ్చిన వాడు అంతే ఇచ్చేసాడు అనుకోండి, అదే ఆర్డర్లో రాస్తాము రామ లక్ష్మణ్. అంతే మనం మీరు అన్నట్టుగా తయారు మీ చేసుకుంటున్నప్పుడు ఇష్టం మటుకు అవన్నీ ఒక తిరిగి పెట్టుకోవచ్చు, ఎట్లా కావాలంటే చెప్పుకోవచ్చు. అలా. ఓకే, అది అంతే. రైట్. డౌట్ చచ్చు డౌట్ ఏమనుకోవద్దు. సారీ. చచ్చినోటి కాదు. ఇవి కేవలం మీరు ఏం చేసి ఎలాంటి దృష్టితో చూస్తున్నారంటే వెరీ లిమిటెడ్ దృష్టితో దీన్ని చూస్తున్నారు. రూల్స్ ఆర్ కాన్సెప్ట్స్ అనేవి ఎప్పుడు లిమిటెడ్ దృష్టి ఉండదు. ఎగ్జాంపుల్స్ లిమిటెడ్ గా ఉంటాయి. రూల్స్ అండ్ కాన్సెప్ట్స్ ఎందుకు నేర్పిస్తారు? రేపు ప్రొద్దుట A+B=C అన్నారంటే ఆ రూల్ ఎక్కడైనా వర్తిస్తుంది. మీకు చెప్పింది ఏ ప్లేస్ లో ఒక 4-5 వర్డ్స్, బి ప్లేస్ లో ఒక 4-5, సి ప్లేస్ లో ఇంతవరకు మీకు ఐడియా కోసం చెప్తున్నారు. రేపు ప్రొద్దుట ఇంకా డెవలప్ చేయొచ్చు కదా. ఏమంటే ఒకటి చెప్పండి, ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా దీంట్లో. మనం చిన్నప్పుడు లేకపోతే అమ్మ దగ్గర లేదా పెళ్ళైన కొత్తల్లోనూ వంట నేర్చుకునేటప్పుడు నేను వంట ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అనుకోండి, అవైతే తొందరగా రిలేట్ అవుతారని ఇస్తున్నా. ఒక నలుగురికి వంటడం, ఇద్దరమే ఉంటాం, ఇద్దరికి ఇంత లెక్క పెట్టుకుంటాం. ఏదో ఇంత అన్నం అని ఒక 2 గ్లాసులో ఎంతో పెట్టుకుంటాం. నలుగురు వస్తే డబల్ చేస్తామా చేయమా? అప్పుడు కూడా 2 గ్లాసులు అన్నమే ఇంత పప్పే వండి పెడతామా నలుగురు ఉన్నా కూడా? మీరు చెప్పండి. నాకంటే పెద్దవాళ్ళు చేయి తిరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను ఇంకా ఈ మధ్య ఒక 20 ఏళ్ళ నుంచి చేస్తున్నానేమో. రైట్. సో ఇదే పద్ధతి అండి. ఎక్కడ కానీ చెప్పింది ఏం చెప్తారు? అమ్మ ఒక గ్లాసుకి ఇన్ని గ్లాసులు నీళ్లు పోయనే నేర్పిస్తారు. ఎవరు నేర్పించినా అంతేనా? ఒక గ్లాసుకి ఇన్ని గ్లాసులు అంటారు. దాన్ని బట్టి మీరు ఎన్ని గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. రైట్. అంతేగాని మీరు నేను ఇద్దరికి ఒకటే కాస్త 10 మందికి ఒక గ్లాస్ అంటే వచ్చిన వాళ్ళు మాడిపోవాలి ఆకలితోటి. సో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అప్లికబుల్ అండి. ఎందుకు చెప్తాను అంటే ఇలా ఏమైనా చెప్తే గుర్తుంటుంది మీకు అని చెప్పి చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు. ఇలా రాయకండి, వంటలు విట్టు వార్పులు ఇదైపోతుంది పేపర్. సో ఇలా రాయకండి కానీ చెప్తున్నది. ఏదైనా బేస్ ఇట్లా ఉంటుంది. ఏ పని చేసినా మనం ఫస్ట్ చేసేప్పుడు ఏం చేస్తాం? చిన్నగా మొదలెడతాం. చిన్నగా చెప్పి కొన్ని కాన్సెప్ట్స్ చెప్తారు. ట్రిగ్నోమెట్రీయో లేకపోతే ఆల్జీబ్రానో 5th 6th స్టాండర్డ్స్ పిల్లలకి నేర్పించేటప్పుడు బేసిక్ రూల్స్ అంటే ఈ మహా శాస్త్రవేత్తలందరూ తలబద్దలు కొట్టుకుని ఏళ్ల తరబడి తపస్సు చేసి ఒక ఫార్ములా కనుక్కుంటే ఆ ఫార్ములా వీళ్ళకి నేర్పిస్తారు. ఆ వెనకాల ఏం జరిగిందో ఎవ్వడికి తెలియదు. ఆ వెనకాల ఏ కాంబినేషన్స్ జరిగినా ఎంత కృషి ఉంది వీళ్ళకి అనవసరం కూడా. ఎప్పుడు వీళ్ళకి అవసరపడుతుంది అది? పిహెచ్డీలు చేసేటప్పుడు అవసరం. క్లాస్ ఎదుగుతున్న కొద్దీ ఇదే కాదురా బాబు, ఇది ఎలా వచ్చిందో ప్రూవ్ చేయి, థీరమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఎవరైనా మ్యాథ్ వాళ్ళు ఉంటే దానికి రిలేట్ అవుతారని చెప్తున్నాను. థీరమ్స్ వస్తాయి నెక్స్ట్. ఇది నీకు బాబు వెరీ ఏమంటారు ఎండ్ యూజర్, నువ్వు మామూలుగా ఇంకొకరికే ఒక ఫార్ములా ఇచ్చి సబ్స్టిట్యూషన్స్ మాత్రమే చెప్పారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఆ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్తారు. ఆ నెక్స్ట్ ఏం చేస్తారు? అసలు ఇది కరెక్టా కాదా ప్రూవ్ చేస్తారు. చివరికి ఒక స్టేజ్ ఎక్కడికి వస్తుందంటే ఇదంతా రాంగ్ అనే స్టేజ్ కూడా ఒకటి వస్తుంది, ఒక థియరీ వస్తుంది. సైన్సెస్ చదువుకుని ఒక థియరీ ఏదో ఉంటుంది. ఈ ఈ మన కెమిస్ట్రీ చదివితే దాంట్లో కూడా ఈ అటామిక్ ఫార్ములా, ఈ అటామిక్ థియరీ రాంగ్ అని ప్రూవ్ ఒక్కొక్కసారి వస్తాయి, అవి కూడా వస్తాయి. అప్పుడు పిల్లలకి ఏమొస్తుంది డౌట్? మనం ఎందుకు చదివాం చిన్నప్పుడు ఈ రూల్స్ వస్తుంది. అది అంత మాత్రం చేత ఇవి తెలియకుండా అక్కడ రోజుపాటు ఉన్నాడో ఎవడో ఉన్నాడనే విషయం ఎలా తెలుస్తుంది అసలు? ఇవన్నీ ఈ కేస్ స్టడీస్ అన్ని చదువుకుంటూ వెళ్ళాలి. సో ముందు మీకు బేసిక్ నాలెడ్జ్ ఇవ్వాలి. రేపు ప్రొద్దున మీరు అప్లై చేయదలుచుకున్నప్పుడు ఇప్పుడు రామ భరత లక్ష్మణ శత్రుఘ్న అనాలా, రామ శత్రుఘ్న లక్ష్మణ భరతులు అనాలా, ఇలాంటి డౌట్లు వచ్చినప్పుడు ఈ రూల్ అప్లై చేసుకుని ఓకే అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ముందు వెనక ఏదైనా ఒకటే. రైట్. అందుకు చెప్తున్నారు కానీ దీని ప్రతి మీకు ఇలాగే చెయ్యాలి, దాంట్లో పేపర్లో కూడా మిమ్మల్ని రూల్స్ అన్ని అడుగుతారు కాదు, గుర్తు పెట్టుకోవాలి అని చెప్తున్నారు. రేపు కృష్ణస్య సఖా అని ఇస్తారు, సమస్త పదం రాయమన్నప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన ఓహో సఖా శబ్దం, సఖి శబ్దం వచ్చింది అంటే ఇది హ్రస్వం అయిపోవాలి, సఖహ అవ్వ, ఈ రూల్ గుర్తుకురావు. లేదండి నేను కృష్ణస్య సఖా కృష్ణ సఖా కృష్ణస్య సఖా కృష్ణ సఖా బట్టి వేస్తాను, మీ ఇష్టం, నేనేం చేయగలను దానికి. రైట్. అందుకు చెప్పారు. పోనీ కృష్ణ సఖుడు సంగతి పక్కన పెడితే రాజన్ శబ్దంతో మనకి చాలా మాట్లాడతాం మనం. రైట్. రాజన్ శబ్దంతో చాలా మాట్లాడతాం. రాజేంద్ర అంటాం, రాజానాం ఇంద్ర అంటాం. మరి అప్పుడు ఎలా రాస్తాం? రాజా మాత్రమే ఎలా తీసుకుంటున్నాం, రాజన్ తీసుకోవట్లేదు ఎందుకు? అక్కడ రాజానాం ఇంద్ర రాజేంద్ర అంటున్నాం. ఎలా వచ్చింది రాజేంద్ర? ప్రాతిపదిక రూపంలో తీసుకోవాలి అన్నప్పుడు రాజన్ రావాలి కదా, ఎందుకు రాలేదు? అప్పుడు గుర్తుండాలి, రాజన్ శబ్దం ఎక్కడైతే వస్తుందో నకారం ఉండదు. రైట్. స్వామి సేవ, ఇప్పుడు గుడి సేవ అని ఇచ్చారు, మనం అలా అని చెప్పము, స్వామి సేవ అంటాం. ఎవరో స్వామీజీ స్వామి సేవ అంటాం, అప్పుడు ఎలా చెప్పాలి? స్వామిన్, ఓహో నకారాంత ప్రాతిపదిక కాబట్టి నకారం లోపిస్తుంది ఇక్కడ. ఇది గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నారు అక్కడంతా.
రైట్? క్లియరా ఇప్పటికైనా? కొంచెం గట్టిగా చెప్తున్నానేమో, కాస్త ఇదిగా ఉంది, రూడ్గా ఉందేమో, సారీ ఫర్ దాట్. బట్ తప్పట్లేదు. అంటే 9 పాఠాలు అయిపోయాక ఇప్పుడు నాకు అర్థం కాలేదనమాట ఎలా రియాక్ట్ అవ్వాలో. అంతకు మించి ఏమీ లేదు, సారీ. ఓకే సార్, చెప్పండి సార్. మనం నిజ జీవితంలో కూడా ఈ రెండు తక్కువ చుడువులు వాడతామండి. గౌరీ శంకరులు అంటాము, శివ పార్వతులు అంటాము. పార్వతి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెనక్కి వెళ్తుంది, గౌరీలో తక్కువ ఉన్నాయి కాబట్టి గౌరీ ముందుకు వస్తుంది. అక్కడ ఇది నార్మల్గా కూడా మనము అలానే వాడతాము. ఈ రూల్ కూడా నిజ జీవితాల్లో వాడేపోగల ఇలానే ఉంటాయి. సో మనకి ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటు చేసేస్తారు చూడండి. గుడికి వెళ్ళంగానే, లేకపోతే నిద్ర లేవంగానే మొహం కడుక్కోవాలి, లేకపోతే దేవుడి దండం పెట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి గుడికి వెళ్ళంగానే ముందు ఒకసారి దండం పెట్టి ప్రదక్షిణ, ఇలాంటివి మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. అలాగ మనకి ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేసాయి మనకు ఆల్రెడీ. ఆ పదాలను అలాగే ఇప్పుడు శివపార్వతులు అంటాం అంటే ఈజీగా పార్వతీ శివులు అంటాం మనం ఎప్పుడు వినం. కరెక్ట్? ఎప్పుడు వినం. శివపార్వతులనే తల్లిదండ్రులు అండం వింటాం, కానీ తండ్రి తల్లులు అండం ఎప్పుడు వినం. ఎప్పుడు వినం. మాతాపితరులు, పితరమాతాలు అంటారా? పితృమాత ఏమి ఇలా అన్నారు అంటే మనకి అసలు ముందరే వాళ్ళకి దూర్చేశారు, ఇలాగే ఉంటాయి మాటలు అని. మనకేమవుతుందంటే చదివిన కొద్దీ, తవ్వుతున్న కొద్దీ అనుమానం ఎక్కువ వస్తాయి, అంతకు మించి ఏమి లేదు. ఇలా ఎందుకు అనకూడదు, దీంట్లో అదుంది కదా అలా ఆయన మనకు ముందరి నుంచి చెప్పేశారు, మన బ్రెయిన్ చూన్ అయిపోయింది అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయలేక కొత్త థియరీ నేర్చుకుంటాం మనం. అది వచ్చిన సమస్య. రాజేశ్వరి గారు చెప్పండి మేడం. కాదండి, మీరు రూడ్గా చెప్పలేదు, చాలా బాగా చెప్పారు, మాకు అందరికీ అర్థమైనట్టుగా. ఇప్పుడు రూల్ చెప్పడం వల్ల మాకేమైందంటే ఇప్పుడు డౌట్ వచ్చింది, మేము ముందు అన్ని కూడా ఇలా చేసుకోవాలా అని. అంతే తప్పితే రూల్ ఇప్పుడు మీరు అందరూ కోవిద అయిపోయాక ఇప్పుడే తీస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో నాకు తెలియదు, కానీ కోవిద అయిపోయాక మీ దగ్గర ఉన్న సమాస పుస్తకం తీసి, అప్పటికి కోవిదాలన్నీ మన సమాసాలన్నీ అయిపోతాయి కదా, అప్పటికి అన్ని అయిపోయినా మీరు పరీక్ష కూడా రాసేస్తారు కదా. ఫిబ్రవరి రాసేసాక మార్చిలో కొంచెం రిలాక్స్ అయ్యాక అప్పుడు తీయండి సమాసం పుస్తకం, మీకు ఇచ్చినది. మీరు సమాసం పుస్తకం తెప్పించుకున్నారు కదా సన్నది, ఎన్ని పూర్వపద నియమాలు, ఎన్ని ఉత్తరపద నియమాలు, తత్పురుషానికి ఎన్ని నియమాలు, లేకపోతే దానికి సూత్రాలు అన్ని ఇచ్చారు దాంట్లో ఆల్మోస్ట్. ఇప్పుడు అవన్నీ మీకు చెప్తూ కూర్చుంటే ఎక్కడి నుంచి కుదురుతుంది చెప్పండి? బేస్ ఐడియా ఇచ్చి వదిలేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి తర్వాత? ఒకవేళ ఇంకా తెలుసుకోవాలనే కోరికుంటే అది పట్టుకుని ఒక్కొక్క సమాసానికి వాళ్ళు ప్రతి దానికి పూర్వపదంలో ఏముంటే, ఏ ఏ సమాసాల్లో ఈ పూర్వపదానికి ఈ రూల్ అప్లికబుల్, ఏ ఏ సమాసానికి ఈ ఉత్తర పదానికి ఈ రూల్ అప్లికబుల్, అవన్నీ చెప్పారు. ఇప్పుడు చదివితే ఈ స్టేజ్ లో మీకు అర్థం కాదు, మీకు డబుల్ కన్ఫ్యూజన్ తప్ప. అందుకని ముందు ఇలా పుష్ చేశారు మిమ్మల్ని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోవిద అయిపోయాక ఎగ్జామినేషన్ ప్రెషర్ ఉండదు కాబట్టి చదువుకోవచ్చు. అది ఒక్కొక్కటి నెమ్మదిగా తీసి బాగా చెప్పారు. రైట్. శ్రీదేవి గారు చెప్పండి మేడం. శ్రీదేవి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, ఏదో హ్యాండ్ రైజ్ చేశారు. మ్యామ్ ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తుంటే సర్వాహ ప్లస్ రాత్రి, దాన్ని సాల్వ్ చేస్తే సర్వరాత్ర అని, అంటే నేను రాత్రి అనే రాశాను, ఆన్సర్ లో సర్వరాత్ర వచ్చింది అని. మేడం అంటే ఇప్పుడు రాత్రం తీసుకుంటాం అలాగా. మీరు సమాస పుస్తకంలో రాత్రి శబ్దానికి ఉన్న రూల్స్ ఉన్నాయి, మీకు అవి ఇక్కడ ఏం చెప్పలేదు, అది తీసుకుని ఒకసారి చూసుకో. రాత్రి శబ్దానికి రూల్స్ ఉన్నాయి సమాస పుస్తకంలో, మీకు వెతికితే అన్ని ఉంటాయి. నేను ఇక్కడ కోవిదాలో మాత్రం సమస్త పదాలు మాత్రం 99%, 99.9 అని చెప్పగలను నేను. పుస్తకం దాటి వెళ్ళవండి. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఆ సమాస పుస్తకం చూసుకోండి, కావాలంటే సరిపోతుంది. అంతకు మించి, ఎందుకంటే సమాసాలు అనేది చాలా వాస్ట్ ఇదనమాట, అది ఓషన్. అది మీరు ఎలా చెప్పుకుంటే అలా సమాసాలు వస్తూ ఉంటాయి దానికి. సో అన్నిటికీ మీరు కూర్చుని చెప్పలేరు కాబట్టి దానికి సంబంధించిన ఉంది దాంట్లో ఉన్నాయి, కాకపోతే కాస్త పేషెంట్ గా వెతకాలి, దాన్ని వెతికితే కనపడుతుంది. చూడండి ఒకసారి. రామన్ గారు ఏంటండి ఇది ఏ సమాసానికి వస్తుంది? సర్వరాత్రి, సర్వాహ కాదు నాకు తెలిసి, సర్వరాత్రి అది. సర్వాహ కాదు, సర్వారాత్రి, ప్రతి రాత్రి అని చెప్పటం, అది సర్వాహ కాదు. విసర్గ లేదు నాని, విసర్గ లేదు. మీరు విసర్గ పలికారు, మరి విసర్గ పలికితే తేడా కొట్టేదు, విసర్గ పెడితే బహువచనం, విసర్గ లేకపోతే ఏకవచనం. అది సర్వరాత్రి అంటే సర్వరాత్రి అవుతుంది అప్పుడు. అది మరి అప్పుడు రాత్రహ అని ఇస్తే రాత్రి శబ్దానికి మళ్ళీ అది రూల్ ఏదో ఉండుంటుంది అక్కడ, దానివల్ల అలా వస్తుంది.
రైట్? సరే. ఓకే, ఫైన్. ఎక్కడున్నారు రామన్ గారు? ఎక్కడున్నారు పాపం? సార్ ఇందాక నుంచి రామన్ గారు అన్మ్యూట్ చేసుకుని అడగండి. ఏంటో ఇందాక నుంచి ట్రై చేస్తున్నారు, నేనేమో చూడలేదు. మళ్ళీ నొక్కండి సార్. సార్ మళ్ళీ నొక్కాలి, నేను అడిగినప్పుడే మీరు నొక్కాలి. చంద్రుడు మేడం గారు చెప్పండి సార్. నేను ఇందాక మీకు డౌట్ వచ్చింది మేడం గారు. చెప్పండి. దిక్పాలక అని వచ్చింది కదా, దిక్పాలక అంటే నాకు వేరే ఏదో అనిపించింది నాకు. అది అడుగుదామని మిమ్మల్ని చేశాను. ఏమనిపించింది? ఏదో అనిపించింది అంటే నాకేడో అర్థం కాలేదు. పేజీ నంబర్ వేరే, దిక్పాలహ అని ఉంది ఇక్కడ. అంటే ఈ దిక్ అనేది ఏకవచనం, బహువచనం. దిక్ అనేది ప్రాతిపదిక సార్. అది దిక్ అనేది ప్రాతిపదిక. దిక్పాలాహ అని బహువచనంలో ఇచ్చారు సమస్త పదం కాబట్టి విగ్రహ వాక్యం కూడా బహువచనంలో దిశాం అని రాసుకుంటాం. దిశాం అనేది దిక్ అనే శబ్దానికి షష్ఠి బహువచనం. ఆ దిక్ శబ్దం కావాలి అంటే మీరు ప్రవేశ పుస్తకంలో ఉంది, చూసుకోవచ్చు. ఓకే మేడం, ధన్యవాదాలు. ఓకే, అంతే మేడం. ఓకే. సో అది అయిపోయిన తర్వాత నత్వం అండి. ఇప్పుడు చెప్పుకోవాల్సింది నత్వం. ప్రవేశ నుంచి మనందరికీ బుర్ర తినేసినటువంటి ఇలా ఎక్కడనా ఇదే గోల అప్పటి నుంచి మొదలెడుతుంది. అప్పుడేదో మీకు 4th లెవెల్లో వస్తుంది కాబట్టి ప్రవేశ లెవెల్లో ఇగ్నోర్ చేయండి. పరిచయ లెవెల్కి వచ్చేసరికి కొంచెం ఈ రకాల అక్షరాలు ఉంటే వస్తుంది సుమారుగా అన్నట్టుగా చెప్పాం. బట్ నత్వం అనేది అదొక విధానము, నత్వ విధానము. ఆ పద్ధతిలో ఎప్పుడు నా రావాలి, ఎప్పుడు నా రాకూడదు అనేది చెప్పారు. అసలు ఎప్పుడు నా రావాలి, నా రాకూడదు, ఇవి కొన్ని లెటర్స్ ఉంటే రావచ్చు నా, కొన్ని లెటర్స్ ఉంటే రాదు అని చెప్తారు. అసలు ఈ లెటర్స్ ఉన్నా లేకపోయినా కూడా ఒక్కొక్కసారి బై డిఫాల్ట్ ఉన్న పదాలకి, వాణి ఉందనుకోండి సపోజ్, వాణి అనే దాన్ని అది బై డిఫాల్ట్ నకారం అనేది ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు చెప్తున్న కండిషన్స్ ఉన్నప్పుడు పదాల్లో ఆ కండిషన్స్ ప్రకారంగా నా ఎక్కడొస్తుంది, నా ఎక్కడొస్తుంది అంటే బేసిక్ గా నత్వం అంటే నకారం కదా, నా అనేది ఎక్కడొస్తుంది ఎక్కడ రాదు అనేది చెప్తారు దీంట్లో. చూడండి, మనకి ఏదైనా ఒక పని జరగాలనుకోండి, ఏదైనా ఏదైనా పని ఉండాలి, దానికి ఒక ఏమంటారు, ఒక కారణం ఉండాలి, రైట్? కాజ్ ఉండాలి. మనం ఒక పని చేసామంటే దానికి ఒక రీజన్ ఉండాలి, రైట్? ఒక రీజన్ ఉండాలి. రీజన్ లేకుండా పిచ్చి పిచ్చిగా అయితే కొన్ని పనులు ఉంటాయి, పిచ్చి పిచ్చిగా ఏం లేదు, అలా మనం అలవాటు పడిపోయి చేసే పనులు. అలా కాకుండా అసలు మన ఈ మొత్తం ఈ మన ఏమంటారు, ఈ విశ్వంలో గనక ఏదైనా ఒకటి జరగాలి అంటే దేనికి కూడా హేతువు లేనిదే తీతువుకు ఏదు అంటారు కదా, ఆ టైప్లో దేనికైనా సరే ఒక రీజన్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆ రీజన్ అనే దాన్ని ఏమంటాం మనము, నిమిత్తం అని మాట్లాడతాం. మన నిమిత్తం మాత్రం నేనేం చెయ్యట్లా, ఏదో జరుగుతుంది. నిమిత్తం అంటే ఒక పని జరగడానికి మనం కేవలం ఒక సాధనం అవుతున్నాము, రైట్? దాన్ని నిమిత్తం అంటారు. ఇక్కడ ఎందుకు నిమిత్తం అనే మాటను నేను మాట్లాడుతున్నాను అంటే, దీంట్లో నత్వానికి సంబంధించి ఒక 3 మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలండి. 3 పదాలు అంటే వాటిని ఆ టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నిమిత్తం, రెండోది వ్యవధాయక వర్ణ, మూడోది అవ్యవధాయక వర్ణ. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. నిమిత్తం అంటే ఏమిటి? ఇక్కడ నత్వ విధానంలో నిమిత్తం అంటే ఏమిటి మనకి గ్రామటికల్ గా ఇక్కడ అంటే, ఏ లెటర్స్ ఉంటే, ఏ అక్షరాలు గనక పదంలో ఉంటే నా అనేది రావడానికి స్కోప్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ నిమిత్తం. ఓకే, ఏ అక్షరాలు ఉంటే నత్వం రావచ్చు. మబ్బును చూసి వర్షం వస్తుంది అని చెప్తాం మనం, రైట్? రావచ్చు అని చెప్తాం, రైట్? అలాగే మనకి కాసేపు చీకటిగా ఉంది, మనం ఏదైనా వెలుగు కావాలి అంటే ఏం చేస్తాము? లైట్ వేస్తాం. పగలైతే వేయము, లేకపోతే అంటే వెలుగు కావాలంటే ఒక లైట్ వేయాలి. సో వెలుగు అనేది మనకు ప్రసరించాలి, లేకపోతే ఒక వర్షం రావాలి మనకి అంటే ఒక మబ్బు అనేది ఏర్పడాలి. సో అది ఉంటే ఇది వస్తుంది. ఒక్కోసారి మబ్బులు వర్షం కూడా కురవవు, అది వేరే విషయం. బట్ బేసిక్ గా అన్నమాట. సో ఒకటి జరగాలి అంటే ఒక కారణం అనేది ఉండాలి. సో నకారము అనేది ఎక్కడైనా పదంలో రావాలి అంటే దానికి ఫస్ట్ కండిషన్ నిమిత్తం అనేది ఉండాలి. ఆ నా రావడానికి ఒక పర్పస్ అనేది ఉండాలి.
ఆ పర్పస్ ఏంటి, అవేంటి ఇక్కడ పర్పస్ అంటే అక్షరాలు. ఏ ఏ అక్షరాలు ఉంటే నా అనేది ఆ పదంలో రావచ్చు అంటే నా ఎక్కడ వస్తుందండి, దాని ఇష్టం వచ్చిన చోట రాదు. నకారము త థ ద ధ నా ఉంటుంది కదా, నా నాస్తిలో నా, ఆ నా ఉన్న ప్లేస్ లో నా వస్తుంది. నా ఉన్న ప్లేస్ లోనే నా వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ రాదు నా. కేవలం నా ఉన్న చోట అంటే పుస్తకేన అంటున్నాము, రామేణ అంటున్నాము. సో యాక్చువల్గా నానే ఉండాలి, మరి నా ఎందుకు వచ్చింది అంటే చెప్తున్నారు. సో నా ప్లేస్ లో నా రావడానికి ఏ అక్షరాలు కారణమవుతాయో వాటిని నిమిత్తములు అంటారు. ఆ నిమిత్తాలు ఏమిటి, రుకారము రు ఉంటుంది కదా, ఆ రుకారము, షకారము. ఓకే, రుకారము, షకారము, రేఫ. రేఫ అంటే రా, రకారం. సో రు, రేఫ, షకారము. రు, రకార, షకారాలు ఉన్నప్పుడు నిమిత్తాలు అంటారు వాటిని. ఆ నిమిత్తాలు ఏంటి, ఈ మూడు పదములో నా ప్లేస్ లో నా రావడానికి కారణాలు అవుతాయి, వీటిని నిమిత్తాలు అంటారు. నత్వంలో నిమిత్తాని అంటే ఇవి, రుకార, రకార, షకార. ఇకపోతే వ్యవధాయక వర్ణాలు, అవ్యవధాయక. ఎవరు రాసుకోక్కర్లా, నేను స్లైడ్ చూపిస్తా ఇప్పుడు, ఇది చెప్పాక దాంట్లో అన్ని వస్తాయి, మీకు అది పంపిస్తాను. సో ఇప్పుడు వ్యవధాయక వర్ణాలు, అవ్యవధాయక వర్ణాలు అన్నాం. చిన్నప్పుడు గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చదువుకుంటారు. అంటే ఏమంటారు, విద్యుత్ వాహకాలు, అవాహకాలు ఇలాంటివేవో చదువుతాం కదా. ఏవైతే క్యారీ చేస్తాయో వాటినేమో కండక్టర్స్, గుడ్ కండక్టర్స్. ఏవైతే క్యారీ చేయవో అవి బ్యాడ్ కండక్టర్స్. మనకు బాగా వేడిగా ఉన్న ఏంటంటారు, ఒక రాడ్ని పట్టుకుంటే, ఐరన్ రాడ్ని పట్టుకుంటే కాలుతుంది జచ్చెటు. అదే చెక్క పట్టుకుంటే కాలదు, అంటే చెక్కతోటైతే కాలదు తొందరగా, రైట్. సో అది అలాగే. అంటే ఏంటి, ఏం చేస్తున్నాయి అవి, ఆ వేడిని మన దాకా రానివ్వకుండా చేస్తుంది ఒక పదార్థం, చెక్క. వేడి మన దాకా వచ్చేట్టుగా చేస్తుంది ఒక పదార్థం, అది ఐరన్. సో వేడికి అది ఏమవుతుంది, ఆ ఉష్ణం, ఆ హీట్ కి ఇదేమవుతుంది, చక్కగా అది క్యారీ చేస్తోంది, ఏ బాధ లేకుండా అది అక్కడి నుంచి మనకు ట్రావెల్ చేసి మన చేయి కాలుతుంది. అదే చెక్క అనుకోండి, ఆ వేడిని, ఆ హీట్ ని అక్కడి నుంచి ట్రావెల్ చేయనివ్వట్ల దాని ద్వారా. సో అది మన వరకు రావట్లేదు, అంటే ఆపేస్తోంది రాకుండా. సో వ్యవధాయకము అంటే ఏంటి, ఇప్పుడు వ్యవధానము, వ్యవధాయకము అంటే, వ్యవధానము అంటే అడ్డు, వ్యవధాయకము అంటే అడ్డు కలిగించేది అని అర్థం. అవ్యవధాయకము అంటే విచ్ డస్ నాట్ స్టాప్, ఏదైతే ఆపదో అది అవ్యవధాయకం. ఓకే. సో ఇప్పుడు ఏంటి, వ్యవధాయక వర్ణాలు అంటే బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ నా. అవ్యవధాయక వర్ణాలు అంటే నత్వాన్ని ఆపవు. అంటే ఏం బేసిక్ గా అర్థం ఏంటి, ఇక్కడ నత్వం, హీట్, వేడి, చెక్క, రాడ్డు అని రాయకూడదు కదా. ఏం చెప్పాలి, నా రావడానికి కారణం ఉన్నప్పుడు, నా రావడానికి నిమిత్తం ఉంటుంది. అంటే రుకారము, రకారము, షకారం, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంది పదంలో. అప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో నా రాదు. అవి ఉన్నప్పటికీ, అంటే కారణం ఉంటోంది అక్కడ, నిమిత్తం ఉంటోంది, అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో నా అనేది రాదు. ఆ నా ఎందుకు రావట్లేదు ఇక్కడ అంటే, ఆ నా రాకుండా ఈ మధ్యలో ఇంకేవో యాక్ట్ చేస్తున్నాయి లెటర్స్. సో ఆ నా రాకుండా ఆపే లెటర్స్ ని వ్యవధాయక వర్ణాలు, అవి వ్యవధానాన్ని కలిగిస్తున్నాయి, డిస్టర్బెన్స్ ను కలిగిస్తున్నాయి మధ్యలో, వాటిని వ్యవధాయక వర్ణాలు అంటారు. ఏవైతే నిమిత్తం అయితే కంపల్సరీ, నిమిత్తం ఉండి నాకి కూడా హాయిగా స్కోప్ ఉండి నా వచ్చేస్తోందో వాటిని అంటే అవి ఏవి ఆపట్లేదు, నా రావడానికి దారి ఇచ్చేస్తున్నాయి, అవి వాటిని అవ్యవధాయక వర్ణాలు అన్నారు. అవి ఏమిటి, ఆ గోల ఏమిటి చూద్దాం. సో నత్వం, నత్వానికి నిమిత్తం ఏమిటి, రేఫః అంటే రకారః, షకారః, రుకారః. పదంలో ఈ మూడు ఉన్నప్పుడు నత్వం రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే
దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కీర్ణః అనే పదంలో ణా ఉంది, కృష్ణః అనే పదంలో ణా ఉంది, పితృణం అనే పదంలో ణా ఉంది. ఇవి రావడానికి కీర్ణహాలో దాన్ని మొత్తం స్ప్లిట్ చేసాం అనుకోండి, కకారము ఈ, రేఫ నకారము అహ. సో రేఫ ఉంది, రేఫ ఉంది కాబట్టి యాక్చువల్గా ఇక్కడ నా రావాలి, దాని ప్లేస్ లో నా వచ్చింది. అలాగే కృష్ణః ఉంది, దీన్ని కూడా మనం సెపరేట్ చేస్తే ఇలాగ స్ప్లిట్ చేస్తే షకారము తర్వాత నకారం ఉంది. సో నిమిత్తం ఉంది. అలాగే పితృణంలో రూకారం, రు ఏదైనా కావచ్చు, రు ఉంది. సో నిమిత్తాలు ఉన్నాయి కాబట్టి యాక్చువల్ గా దీని తర్వాత వచ్చేటటువంటి ఈ నకారం ఉండాలి యాక్చువల్గా వీటన్నిటి ప్లేస్ లో కూడా. కానీ ఈ నిమిత్తాల కారణంగా ఇవన్నీ కూడా ణాని పొంది ఇగో పితృణాం కృష్ణః కీర్ణః అనే పదాలు ఏర్పడ్డాయి. సో నిమిత్తం ఉన్నప్పుడు ఆ తర్వాత వచ్చేటటువంటి నిమిత్తము తర్వాత వచ్చేటటువంటి నకారం ముందర ఉందనుకోండి, ఇంకేదైనా నా ముందుంటే దానికి సంబంధం లేదు. కేవలం నిమిత్తం తర్వాత వచ్చే నానే నా కింద మారుతుంది. రాకి ముందర ఇప్పుడు కీర్ణః ఉందనుకోండి, ఈ కీర్ణహాలో ఈ రా వచ్చే ముందర ఇంకేదైనా నా ఉందనుకోండి, ఇంకేదైనా కూడా నా ఉంటే దాంతో దీనికి సంబంధం లేదు. ఇంకేదైనా ఉంటే ఈ దీని తర్వాత వచ్చే దాంట్లో భాను కిరణః అని ఉందనుకోండి, భాను కిరణః అలాగా ఉందనుకోండి, కీర్ణః కాకపోతే భాను కిరణః, అప్పుడు ఏమవుతుంది, భాను ఉంది కదా అక్కడ, నా అక్కడ కూడా భాను అవుతుంది అంటే అవదు. కీ తర్వాత రేఫ తర్వాత వచ్చే నకారానికే నత్వం వస్తుంది. ఏదైనా నిమిత్తం తర్వాత వచ్చే నకారానికే ఈ రూలు వర్తిస్తుంది. సో ఈ 3 అక్షరాల్లో నిమిత్తం ఉంది కాబట్టి వీటి తర్వాత వచ్చేటటువంటి నకారం స్థానంలో నా అనేది ఏర్పడుతోంది. ఓకే, ఇది చెప్పుకున్నాం. దీని తర్వాత ఇంకొక నియమం ఏంటంటే పదాంతస్య నకారస్య నత్వ నిషేధ. ఇప్పుడు రామాన్ హరీన్ ఈ పదాలు ఉన్నాయి. రామః రామౌ రామం రామాహ రామం రామౌ రామాన్ అంటాం. హరిహి హరి హరయః హరిం హరి హరీన్ అంటాం. ఈ రెండిట్లో కూడా మరి రామేణ అంటున్నాం, ఇక్కడేమో రామాన్ అంటున్నాం. ఎందుకుని అంటే ఇది నియమం అన్నమాట. ఇది నకారం ఎక్కడుంది, పదాంతంలో ఉంది, అంటే ఒక వర్డ్ కి ఎండ్ లో ఉంది. అలాంటి సందర్భంలో నా రాదు, కేవలం నానే వస్తుంది. నా ప్లేస్ లో నా రాదు, నా మాత్రమే ఉంటుంది. అంటే పదాంతస్య నకారస్య నత్వ నిషేధ, పదాంతంలో ఉన్నటువంటి నకారానికి నా రాదు. దానికి ఇవి రెండు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన నియమం. ఇదైందా? నెక్స్ట్ ఏంటి, అవ్యవధాయక వర్ణాహ. అంటే నిమిత్తం ఉండి ఏ లెటర్స్ అయితే ణత్వాన్ని పాసిబుల్ చేస్తాయో ఆ లెటర్స్ అవ్యవధాయక వర్ణాలు. అవే సో ఈ ఈ దీంట్లో వచ్చినటువంటి వీటిల్లో మీకు ఇక్కడ డైరెక్ట్ గా నిమిత్తం తర్వాత నా వచ్చేసింది కాబట్టి అది ఏ ప్రాబ్లం లేకుండా నిమిత్తం తర్వాత వచ్చిన నా కింద మారిపోయింది. ఇక్కడ నిమిత్తం తర్వాత వేరే అక్షరాలు వచ్చినప్పుడు అప్పుడు ఈ వ్యవధాయక అవ్యవధాయక వర్ణాలు అనేవి పిక్చర్ లోకి వస్తాయి. సో వీటినే నత్వ కారకాహ. అవ్యవధాయక వర్ణాలు అంటే నత్వ కారకాలు, అంటే ఈ వర్ణాలు ఈ అక్షరాలు నత్వాన్ని కలిగిస్తూ ఉంటాయి. సో నత్వకారకాహ. ఇవి ఏంటిట, ఏ అక్షరాలు నత్వాన్ని కలిగిస్తాయి, సర్వే స్వరాహ, ఏ స్వరమైనా కావచ్చు. హ య వ అంటే హకార యకార వకారాలు. అలాగే కవర్గ పవర్గలు. కవర్గలో ఉన్న 5 అక్షరాలు, పవర్గలో ఉన్న 5 అక్షరాలు 10, ఈ 3 18, ఇవి కాక 10 13, ఇవి కాక సర్వే స్వరాహ ఉన్న అచ్చులు అన్నీ కూడా. ఇవన్నీ కూడా అవ్యవధాయక వర్ణాలు, అంటే నత్వ కారకాలు, అంటే నత్వాన్ని కలిగించేవి. ఎగ్జాంపుల్ చూడండి, రామాణం అని ఉంది. దీంట్లో దీని మొత్తం స్ప్లిట్ చేసాం. రకారము అంటే నిమిత్తం ఇక్కడ రకారము, రకారం తర్వాత అంటే రేఫ. దీని తర్వాత ఉన్న అక్షరాలు ఏమున్నాయి, ఆ మకారము, మళ్ళీ ఆ తర్వాత నకారం వచ్చింది. సో రేఫకి నాకి మధ్యలో ఉన్నటువంటి ఈ 3 లెటర్స్ కూడా
రెండు స్వరాలు ఉన్నాయి. ఒకటి మకారం. మకారం అంటే దేంట్లోదండి? పవర్గాక్షరం మకారం. కాబట్టి ఇవి ఏవి కూడా నత్వాన్ని రాకుండా ఆపవు, ఫ్రీగా నత్వం వచ్చేస్తుంది. కాబట్టి ఈ నా ప్లేస్ లో నా వచ్చి రామాణం అవుతుంది. అలాగే అర్ఘ్యేణ అంటున్నారు. ఇది కూడా మొత్తం తీసామనుకోండి, స్ప్లిట్ చేస్తే రకారం తర్వాత ఏమేమి వచ్చాయి? ఘకారము, యకారము, ఏకారము వచ్చింది నా మధ్యలో. నాకి రేఫకి నకారానికి మధ్యలో మూడు అక్షరాలు ఉన్నాయి. ఈ మూడు కూడా ఘ అంటే కవర్గాక్షరము, యా అంటే యకారం మనం చెప్పుకున్నాము, ఏ అంటే స్వరాక్షరము. సో ఈ మూడు కూడా అవ్యవధాయక వర్ణాలు కాబట్టి నిమిత్తము తర్వాత, నిమిత్తానికి నకారానికి మధ్యలో ఉన్న అక్షరాలు అవ్యవధాయక వర్ణాలు కాబట్టి అర్ఘేణ అని నా వచ్చింది. రవిణ, ఇది కూడా అంతే. రేఫ నిమిత్తం. ఇక్కడ నిమిత్తం తర్వాత నకారానికి మధ్యలో మూడు ఉన్నాయి. మూడిట్లో ఒకటి అకారము, రవిలో రాలో అకారము, విలో వకారము ఇకారము. సో ఆ ఈ ఏమో స్వరాలు వా చెప్పుకున్నాము దీంట్లో, నువ్వా ఆ లిస్ట్ లో ఉంది. కాబట్టి మూడు కూడా అవ్యవధాయక వర్ణాలు. కాబట్టి నిమిత్తం తర్వాత అవ్యవధాయక వర్ణాల తర్వాత వచ్చినటువంటి నకారము నత్వాన్ని పొందుతుంది. రైట్? అలా కాదండి. ఇప్పుడు సో అవ్యవధాయక వర్ణాలంటే ఏవైతే నిమిత్తానికి నకారానికి మధ్యలో ఉన్నటువంటి అక్షరాలు నత్వాన్ని కలిగించేవిగా ఉంటాయో అవి అవ్యవధాయక వర్ణాలు. అంటే నత్వానికి అవరోధం కలిగించవో నత్వాన్ని కలిగిస్తాయో అవి అవ్యవధాయక వర్ణాలు. అవేంటి? అన్ని అచ్చులు, స్వరాలు, హ య వ అక్షరాలు, కవర్గాక్షరాలు, పవర్గాక్షరాలు, ఇవన్నీ అవ్యవధాయక వర్ణాలు. రైట్? తర్వాత మరి ఏవో చెప్పామంటే దీంట్లో ఏవో మిస్ అయ్యాయి కదా. కవర్గం పవర్గం అంటే ఇంకా మిస్ అయ్యాయి దీంట్లో, ఏవో చ ట త వర్గాలు మిస్ అయ్యాయి. హాయావా చెప్పామంటే యా రా తీసేసేయండి, లా లేదు. సో ఇంకా ఏమున్నాయో అవన్నీ వస్తాయి చూడండి. వ్యవధాయక వర్ణాహ అంటే ణత్వ నిరోధకాహ, ణత్వాన్ని రాకుండా ఆపేవి. ఎక్కడ? నిమిత్తము తర్వాత నిమిత్తానికి నకారానికి మధ్యలో ఉండే అక్షరాలు ఏవైతే నత్వాన్ని రాకుండా ఆపుతాయో అవి నత్వ నిరోధకాలు, వ్యవధాయక వర్ణాలు. అవేంటి? ఈ లిస్టులో చెప్పిన ఈ లిస్ట్ కాకుండా మిగిలినవి ఏమిటి? శిష్టాహ. అంటే శిష్టాహ అంటే మిగిలినవి ఏమిటి? చ ట త వర్గాహ, మూడు వర్గాక్షరాలు. యారా లావా శేష సాహ, దాంట్లో లకారము, శకారము, సకారం. ఈ మూడు ప్లస్ ఈ 3 5 18 అక్షరాలు. ఇవి గనక ఉంటే నత్వము రాదు. నిమిత్తం ఉన్నా కూడా నత్వం రాదు. నిమిత్తం ఉన్నా కూడా నత్వము రాదు. మహారాజేన అంటున్నారు ఇక్కడ. ఇక్కడ నిమిత్తం ఏమిటి? మొత్తం స్ప్లిట్ చేస్తే దీని నిమిత్తం ఏమిటి? రకారము. రకారము తర్వాత నా వచ్చే చోట ఎన్ని మధ్యలో అక్షరాలు ఉన్నాయి? రా తర్వాత ఆ, జకారము, జే ఉంది కాబట్టి ఏ, తర్వాత నకారం వచ్చింది. ఈ ఆ ఏ రెండు స్వరాలు కాబట్టి ఇవి అవ్యవధాయక వర్ణాలు. కానీ ఈ జ అనేది చవర్గాక్షరము, ఇది నత్వ నిరోధకము, వ్యవధాయక వర్ణము. కాబట్టి ఈ నా ప్లేస్ లో నా రాదు. నా రాకుండా నిరోధించేస్తున్నాయి. అది ఒక్క జకారం అనే 2 అచ్చులు ఉన్నా సరే ఒక్క జకారము నిరోధించేస్తోంది నా రాకుండా. కాబట్టి మహారాజేన. అలాగే రశ్మినా అన్నా. దీంట్లో కూడా చూడండి, రకారము తర్వాత ఆ, శకారము, మకారము, ఇకారము, తర్వాత నా వచ్చింది. వచ్చినప్పుడు రేఫకి అంటే నిమిత్తానికి నకారానికి మధ్యలో 4 ఉన్నాయి. 4 స్థానాలు ఉంటే దాంట్లో అకారము, మకారం, అకారము, ఇకారము స్వరాలు, మాయేమో పవర్గాక్షరం. ఈ 3 నత్వకారకాలు అంటే అవ్యవధాయక. కానీ ఈ శకారం అనేది ఉంది చూసారు, రెడ్ లో రాసింది, అది నత్వ నిరోధకం అంటే వ్యవధాయక వర్ణం. కాబట్టి రశ్మి నా అన్న చోట నా రాదు. ఈవెందో రా అనేది నిమిత్తం ఉన్నా ఈ శకారం దాన్ని ఆపేస్తోంది, రానివ్వకుండా. అలాగే మర్కటేన అని ఉన్న చోట కూడా దీన్ని మొత్తం ఓపెన్ చేస్తే రా తర్వాత కకారము, అకారము, టకారము, ఏకారము 4 ఉన్నాయి. దీంట్లో కవర్గాక్షరం క, ఆ, ఏ స్వరాలు. బట్ టా అనేది టవర్గాక్షరం కాబట్టి ఇది రాకుండా ఆపేస్తోంది, నత్వ నిరోధకం అయిపోతుంది అది. సో మర్కటేన అని ఉన్న చోట కూడా మీకు రాదు. అర్చకేన, చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అర్చకేణ అని రాస్తారు కొంతమంది.
అర్చకేన రా తర్వాత చా వచ్చింది, అది ఆపేస్తుంది నా రాకుండా. సో అర్చకేన అనే రాయాలి. సో ఇది నత్వ విధానము. దీంట్లో 3 ముఖ్యమైన టర్మ్స్ ఏంటి? నిమిత్తం, వ్యవధాయక వర్ణము, అవ్యవధాయక వర్ణ. సో నిమిత్తం అంటే రకార రుకార షకారాలు నిమిత్తాలు, అవి ఫిక్స్డ్. వ్యవధాయక వర్ణాలంటే ఏవైతే నత్వం నిమిత్తము తర్వాత నిమిత్తానికి నకారానికి మధ్యలో ఉన్న వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి నత్వాన్ని కలిగించేవైతే అవ్యవధాయక వర్ణాలు అంటారు. నత్వం రాకుండా ఆపేవి నత్వ నిరోధకాలైతే వాటిని వ్యవధాయక వర్ణాలు అంటారు. స్వరాలు, కవర్గ పవర్గాక్షరాలు, అలాగే హ య వ ఈ 3 అక్షరాలు నత్వాన్ని కలిగిస్తాయి అంటే అవ్యవధాయక వర్ణాలు. అలాగే చ ట త వర్గాలు లా స షాకార నిమిత్తం కదా. సో ఈ 3 ఇవి కలిపితే వచ్చేవి, ఇవి వ్యవధానం కలిగిస్తాయి అంటే నత్వాన్ని నిరోధిస్తాయి. నిమిత్తం తర్వాత నకారానికి మధ్యలో ఉండేటటువంటి అక్షరాలు కనుక వన్ ఆఫ్ దెమ్ అయితే అవి వ్యవధాయక వర్ణాలు అవుతాయి, అప్పుడు నత్వము రాదు. ఇది నత్వ విధానము. క్లియర్? ఎస్. సో దీంట్లో మీకు అక్కడ మీకు చూస్తే పేజ్ రాహుణ అని ఇచ్చారు, ఏమేమి వచ్చాయి, వ్యవధాయం లేదని చెప్పారు. అట్లాగే నత్వం ఉన్నవి కొన్ని చెప్పారు, క్షత్రియాణం, బ్రహ్మణ, రూప్యకాణి, గృహాణి, వృషభాణం, వీటన్నిటిలో నిమిత్తం ఏమిటి, అవ్యవధాయక వర్ణాలు ఏంటి ఇచ్చారు. కింద నత్వం లేనివి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాంట్లో నిమిత్తాలు ఏమున్నాయి, వ్యవధాయక వర్ణాలు ఏమున్నాయి, వేటి వల్ల నత్వం రాలేదు అవి కూడా ఇచ్చేశారు. రైట్? క్లియర్ అండి ఇక్కడికి? ఎస్. సో ఈ ఎక్సర్సైజ్ ట్యూస్డే క్లాస్ ఉంటుందండి. ఇప్పుడు చేయలేరు మీరు, నాకు తెలిసి. చేస్తామంటే చేయించేస్తా. ఇక నేను చెప్పాల్సింది 3 ఉన్నాయి, 3 చాలానే ఉన్నాయి. సో ఇది మనకి ట్యూస్డే ఉంటుంది క్లాస్. ట్యూస్డే క్లాస్లో మనం చెప్పుకుందాం దాన్ని. ఇప్పుడైతే ఆ ఎక్సర్సైజ్ చూసుకుని రండి, ట్యూస్డే క్లాస్లో చెప్పుకుందాం. సుభాష్ తాల్ తీయ. రైట్? ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, చెప్తాను. నో? రైట్. సో సుభాష్ తాల్లో ప్రణయో మరణాంతః స్యాత్ కోపస్తు క్షణభంగుర ఉపదేశో యథాకాలం విద్వేషో న కదాచన. ప్రణయః మరణాంతః స్యాత్ కోపః తు క్షణభంగురః ఉపదేశः యథాకాలం విద్వేషः న కదాచన. ఏం చెప్తున్నారు? ప్రణయః అంటే స్నేహః, మరణాంతః ఆ మరణం అంటే చనిపోయేంత వరకు, స్యాత్ భవేత్ ఉండవలెను. ఓకే, ఉండవలెను. కోపః తు కోపం, కానీ కోపం ఎలాగరా? కోప స్వభావః తు క్షణభంగురః స్యాత్ అంటే క్షణకాలం మాత్రమే ఉండాలట కోపం వస్తే, ప్రొలాంగ్డ్ గా ఉండకూడదట. ఉపదేశః ఊరికనే చెప్తూ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, కొంతమంది ఉంటారు అడిగినా అడగకపోయినా సరే ప్రతి విషయానికి ఒక పెద్ద ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. సో పరోపదేశ ఎదుటి వారికి చెప్పే మాటలు యథాకాలం స్యాత్ అంటే యదా ఆవశ్యక తదా ఏవ ఎప్పుడు అవసరమో అప్పుడు చెప్పాలి. కానీ వాళ్ళు ఏమంటారు, ఓ పెన్ను పట్టుకుని రాయడానికి మొదలుపెట్టి దగ్గర నుంచి, లేకపోతే ఓ చిన్న ఇలా ఏమంటారు ఇక్కడి నుంచి అక్కడికి నడుద్దామని అడుగులేయడం బిగించేసిన దగ్గర నుంచి ప్రతిదానికి ఒక మాట చెప్తూ ఉన్నాం అనుకోండి, ఇలా చేయాలి అలా చేయాలని, ఎవరు వినిపించుకోరు ఆ మాటని. సో ఎప్పుడైతే అవసరమో అప్పుడే ఉపదేశం చెయ్యాలట. అలాగే విద్వేష ద్వేష భావన, ద్వేషం అనేది కదాచన నస్యాత్ ఎవరి పట్ల ద్వేషభావం అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు. కదాచిత్ అపి న భవేత్. అస్మాకం జీవనే స్నేహ ఆజీవనం భవేత్. ఒక్కసారి స్నేహం చేశామంటే అది మన శరీరం ఉండేంత వరకు కూడా దాన్ని నిభాయించాల్సిందే అని, దాన్ని మెయింటైన్ చేయాల్సిందే అని చెప్తున్నారు. యది వయం స్నేహం న కుర్మః తర్హి జనాః అపి అస్మాసు స్నేహం న్యూనీకుర్వంతి. ఒకవైపు చాలా సార్లు మనం వింటూ ఉంటాం కదా, ఫస్ట్ లో బాగానే, అప్పుడు ఉత్తరాలు, ఇప్పుడు ఫోన్లు, తర్వాత నెమ్మదిగా తగ్గిపోయినాయి. అంటే ఎవరో ఒకవైపు నుంచి తగ్గిపోతాయి, స్లోగా అటువైపు నుంచి కూడా రెస్పాన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అదే చెప్తున్నారు. మనం గనక స్నేహాన్ని తగ్గిస్తే, ఎది వయం స్నేహం నా కుర్మః చేయకపోతే తర్హి జనాః అపి అస్మాసు స్నేహం న్యూనీకుర్వంతి. అప్పుడు జనులు కూడా మన యందు స్నేహాన్ని తగ్గించుకుంటూ వస్తారా, ఎప్పుడు మనమే మాట్లాడాలా, వీళ్ళు చేయరా ఫోన్ మనకి. దీంతో ఏమవుతుందంటే నెమ్మదిగా దూరం అనేది పెరిగిపోతుంది. అతః జీవనే సదాపి స్నేహ భవేత్ ఏవ
కింటు కోప క్షణకాల మాత్రం భవేత్, కానీ కోపం అనేది క్షణకాలం మాత్రమే ఉండాలి. కోప యది దీర్ఘకాలం తిష్టతి తర్హి ద్వేషాసూదయ ద్వేషాసూయాదయ, ఇది కూడా మన సమస్త పదం రాయొచ్చు మనం. దుర్గుణాః అస్మాసు వాసం కుర్వంతి. ద్వేష అసూయ ఆదయ, ద్వేషాసూయాదయ. ఎక్కువసేపు కోపం పెట్టు కూర్చున్నాం అనుకోండి, మనసులో ఏమవుతుంది, అక్కడి నుంచి నెగటివ్ థాట్స్ బిగిన్ అవుతాయి. అక్కడి నుంచి ద్వేషం వస్తుంది. ప్రతిదీ వాళ్ళు చేసే ప్రతి పని మనకి తప్పుగా కనబడుతూ ఉంటుంది. అక్కడి నుంచి లేదంటే అసూయగా ఉంటుంది వాళ్ళు బెటర్గా చేస్తే. ఇలాంటి దుర్గుణాలన్నీ కూడా మనలో నివసించడం బిగిన్ చేస్తాయి, మనలో ఉండడం బిగిన్ చేస్తాయి. అతః ఆగతః కోపః ప్రయత్నేన క్షణమాత్రేణ ఏవ నివారణీయః. అందుకని వచ్చిన కోపాన్ని ప్రయత్నపూర్వకంగా క్షణకాలంలోనే తగ్గించుకోవాలి. యది సర్వదా అపి ఉపదేశమాత్రం క్రియతే, ఎప్పుడు ఉపదేశం చేస్తూ ఉంటే తర్హి జనాః అస్మాసు అనాదరం ప్రకటయంతి. మనం చూడంగానే పారిపోతారు జనాలు. మళ్ళీ వీళ్ళు వస్తున్నారా బాబు మన బుర్ర తినడానికి అనుకుంటారు. ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, అమ్మాయి లేదా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, ఇట్లా మాట్లాడు. సో మన మీద రెస్పెక్ట్ తగ్గిపోతుంది అనమాట. అతః యదా ఆవశ్యకం తదా ఏవ, అంటే యోగ్య కాలే ఏవ. ఎప్పుడైతే అవతల వాళ్ళకి నిజంగా అవసరపడుతుందో ఉపదేశం అనేది, అప్పుడే ఉపదేశ కరణీయ. విద్వేషః తు జీవనే కదాపి న కరణీయ ఏవ. ద్వేషం అనేది ఎప్పుడూ కూడా చేయకూడదు జీవితంలో. ఓకే, ఏవం సదా స్నేహం ప్రదర్శయంతః ద్వేషం కదాపి అకుర్వంతః. ఈ విధంగా ఎప్పుడూ స్నేహాన్ని ప్రదర్శిస్తూ ఎప్పుడూ ద్వేషాన్నే చేయకుండా, అంటే ద్వేషించకుండా ఎవరిని, ఆగతం కోపం క్షణకాలాభ్యంతరే ఏవ విస్మరంతః. వచ్చిన కోపాన్ని ఒక క్షణకాలం మాత్రంలోనే మర్చిపోతూ ఉన్నవారు. యథాకాలం యథోచితం ఉపదేశం కుర్వంతః. ఎట్లా అవసరమైన సందర్భంలో అవసరమైనటువంటి తగినటువంటి ఉపదేశాన్ని ఇస్తూ, యది వయం జీవేమ, మనం గనక జీవిస్తే తర్హి అస్మాకం జీవనం ఉత్తమం స్యాత్, అప్పుడు మన జీవితం ఉత్తమంగా ఉంటుంది అని దానికి అర్థం. రైట్, దాన్నే చిన్నదాన్నే తిప్పి 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 అల్లారనమాట అక్కడ. నెక్స్ట్, కామాన్ దుఃఖే విప్రకర్షయత్య లక్ష్మీ. కామాన్ దుఃఖే విప్రకర్షత్య లక్ష్మీ. ఓకే, కీర్తిం సూతే దుష్కృతం యా హినస్తి తాం చాప్యేతాం మాతరం మంగళానాం ధేనుం ధీరాః సూనృతాం వాచమాహుః. కామాన్ దుఃఖే విప్రకర్షతి అలక్ష్మీం కీర్తిం సూతే దుష్కృతం యా హినస్తి తాం చ అపి ఏతాం మాతరం మంగళానాం ధేనుం ధీరాః సూనృతాం వాచం ఆహుః. ఏం చెప్తున్నారు? యా, రెండో లైన్లో ఉన్న యాని, యా అంటే ఇది దేని గురించి చెప్తున్నారు? వాచం ఆహుహు, వాక్కుని గురించి చెప్తున్నారు. ఎలాంటి వాక్కు? యా అంటే వాక్, సజ్జనానాం వాక్ అని చెప్తున్నారు అనమాట. యా వాక్, ఏదైతే మాట ఉందో అదిట నువ్వు మంచే మాట్లాడాలంటారే దానే కొంచెం తిప్పి చెప్తున్నారు. కామాన్ ఇచ్ఛాహ అంటే కోరికలను, దుఃఖే పూరయతి, అలక్ష్మీం అంటే దారిద్ర్యాన్ని, విప్రకర్షతి అంటే దూరీకరోతి, అంటే ఏ మాట సజ్జనుల యొక్క ఏ మాట అయితే కోరికలను తీరుస్తుందో అట్లాగే మన దారిద్ర్యాన్ని తరిమి కొడుతుందో. కీర్తిం ప్రసిద్ధిం అంటే మన కీర్తిని, కీర్తి ప్రతిష్టల్ని, సూతే అంటే ఉత్పాదయతి, ప్రసూతి అనే మాట అక్కడి నుంచి వచ్చింది. సూతే అంటే క్రియాపదం అన్నమాట. సో ఉత్పాదయతి అంటే కలిగిస్తుందో, అలాగే దుష్కృతం అంటే దుష్కార్యం, హినస్తి నాశయతి అంటే చంపేస్తుంది. దుష్కార్యం అంటే చెడు పనులను చేయకుండా ఆపుతుందో, దాన్ని నశింపజేస్తుందో. తాం తాదృశీం అటువంటి, ఏతాం ఇమాం ఈ, సునృతాం అంటే మధురం అంటే చాలా మంచి. సునృత అంటే అర్థం యాక్చువల్గా సత్యవాక్కు అంటారే అట్లాంటిది వస్తుంది. ఇక్కడ మధురం అనేది కూడా ఉంది. సో తీయనైనటువంటి వాచం వచనం, మంగళానాం అంటే మంగళములకు, శుభానాం శుభములకు, మాతరం జననీం ఎవరండి, కామధేను అంటాం కదా అట్లాగా, జననీం ధీరాః పండితాః కామధేనుం కామధేను ఇది ఆహుః కథయంతి.
ఏం చెప్తున్నారట? మంచి వాళ్ళ కొంతమందితో మాట్లాడితే మనకి నిజంగా మనసులో ఏదో కలతగా ఇదిగా ఉన్నప్పుడు చూడండి, మీతో మాట్లాడాక నా మనసు తెప్పరిల్లింది అనే ఫీలింగ్ వస్తుంది కొంతమందితో మాట్లాడితే. సో వాళ్ళ కోరికలు తీర్చడం అంటే మనలో ఉన్న బాధ పోగొట్టడం ఒక రకంగా చెప్పాలంటే. లేదు నిజంగానే ఒక మంచి మాట హెల్ప్ ద్వారా అదేంటైనా మనకి ఏదైనా లాభం కలగచ్చు. సో వాళ్ళు బేసిక్ గా ఏం చెప్పదలుచుకున్నారు? సజ్జనుల మాట ఏదైతే ఉంటుందో అది ఎంత చక్కటి వాక్కుగా ఉంటుందంటే ఆ వాక్కుట మనల్ని మన కోరికలు తీర్చడానికి ఉపయోగిస్తుందిట. మన దారిద్ర్యాన్ని అంటే దారిద్ర్యం అంటే ఇక్కడ ఏం దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడమే కావద్దు కదా. దారిద్ర్యం అంటే రకరకాలు ఉండొచ్చు. సో దాన్ని పోగొడుతుంది. అలాగే మన కీర్తి ప్రతిష్టల్ని వృద్ధి చేస్తుంది, కలిగిస్తుంది. అట్లాగే మన పాపాలు చేస్తుంటే దాన్ని నాశనం చేస్తుంది, చేయకుండా ఆపుతుంది. ఓ మంచి మాట చెప్తే ఆగిపోతాం కదా నిజంగా బుద్ధున్న వాళ్ళం అయితే. సో అలాంటి సజ్జనుల యొక్క వాక్కునిట వీళ్ళు ఎవరు? పండితులు. ధీరాహ అంటే పండితులు అని చెప్పారు. అంటే గొప్ప వాళ్ళందరూ కూడా కలిసి ఏం చెప్పారట? కామధేనువు లాంటిది అని చెప్పారట. అలాంటి సజ్జనుల యొక్క మధురమైన మాటని వీళ్ళు కామధేనువు అన్ని కోరికలను తీరుస్తుంది అంటారు కదండి. సో దాన్ని కామధేనువుతో పోల్చాట. అలాంటి సజ్జనుల యొక్క వాక్కును దాన్నే చెప్తున్నారు. లోకే సర్వైహి సజ్జనానాం సహవాసం ప్రాప్తుం యత్నః కరణీయః. ప్రతి వారి చేత లోకములో సజ్జనుల యొక్క స్నేహం పొందడానికి ప్రయత్నము చేయబడవలను వారి చేత. తేషాం సంపర్కేణ వారి సహవాసంలో అస్మాకం అనేకే ఉపకారాః భవంతి. మనకి చాలా ఉపకారాలు జరుగుతాయట. సర్వేషాం మంగళానాం జననీ ఇవ స్థిత ఏషా సతాం వాణి. అన్ని శుభములకు నెలవుగా ఉన్నటువంటి ఈ సత్పురుషుల యొక్క వాక్కు కామధేనుహు ఇవ కామధేనువులాగా అస్మాకం సర్వాహ ఇచ్ఛాహ పూరయతి. మన అన్ని కోరికలను తీరుస్తుంది. అనిష్టాత్ అస్మాన్ దూరీకరోతి. అనిష్టం అంటే మంచి అదే చెడు, దాని నుంచి మనని దూరం చేస్తుంది. అతః ఏవ పండితాః సజ్జనానాం వాచం కామధేనుం వదంతి. అందుకనే సజ్జనుల యొక్క మాటను పండితులు కామధేనువు అని చెప్తారట. క్లియర్? ఎస్? ఎనీ డౌట్? మీ ఎవరి చేతుల్లో కంట్రోల్ లేదు కాబట్టి మీరు ఎవరన్నా చెప్పదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేయాల్సిందే, అంతకుమించి దారి లేదు. రైట్? ఎస్ నాగశ్రీ గారు చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మేడం పర్యాప్తం ఆశాంతం ఆ రెండిటికి భేదం ఏంటి? ఏంటండి పర్యాప్తం ఆశాంతం? ఆశాంతం అంటే మొదటి నుంచి చివరి వరకు అండి. పర్యాప్తం అంటే చాలు, ఎనఫ్ అని అర్థం. ఎనఫ్. పర్యాప్తం అంటే ఇనఫ్, సఫిషియంట్, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. ఓకే, ఓకే. ఎంత టైం ఉంది? ఇంకా 20 minutes ఉంది. సరే చెప్పుకుందాం అయితే. అన్వయక్రమం తీయండి. ఎన్నైతే అన్ని అవుతాయి 5 లోపల, 1, 2 ఎన్నైతే అన్ని అవుతాయి ఆపి ట్యూస్డే ఎక్సర్సైజ్ అన్వయం చివరికి చెప్పేసుకుని అండ్ లెటర్ రైటింగ్ వాటి గురించి బ్రీఫ్, చాలా వెరీ బ్రీఫ్. ట్యూస్డే లాస్ట్ క్లాస్, 20th క్లాస్ ట్యూస్డే, రైట్? నందిని పునః కథయతి మాయాం మయోద్భావ్య అని చెప్పి వచ్చింది కదా మనకి. పరీక్షితాసి అని చెప్పింది కదా నందిని, చెప్తోంది కదా. సో కంటిన్యూషన్ అనమాట దానికి. భక్త్యా గురౌ మయి అనుకంపయా చ ప్రీతాస్మితే పుత్ర వరం వృణీష్వ. న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. భక్త్యా గురౌ, ఇక్కడెక్కడ భక్త్యా గురౌ మయి అనుకంపయా చ ప్రీతా అస్మి తే పుత్ర వరం వృణీష్వ. నాకేవ మిగతావన్నీ సెపరేట్ గానే ఉన్నాయి. ఏం చెప్తోంది? పుత్ర, ఓ కుమార, గురువు భక్త్యా, గురువు గారి యందు నీకు గల భక్తి ప్రపత్తుల చేతను, అట్లాగే మయి అనుకంపయాచ, నా యందు నీకున్నటువంటి దయ చేతను. ఓకే, మయి అంటే నా యందు, అనుకంప అంటే దయ, అనుకంపయ దయచేతను. ప్రీత అస్మి, నేను చాలా సంతోషించాను అంటే నేను చాలా
ఏమంటారు, ప్రసన్నురాలనైనా అయ్యాను అని ప్రీత అస్మి. సో వరం వృణీష్వ, వరం వృణీష్వ మధ్యమ పురుష క్రియాపదం, వరాన్ని కోరుకో. ఓకే, కోరుకో అంది. అని ఏం చెప్తోందిట, ఈ ఆవేంటి వరం అడగమంటోంది ఏంటి అని అనుకుంటాడేమో అని నెక్స్ట్ క్లారిఫికేషన్ ఇస్తోంది. నా కేవలానం పయసాం ప్రసూతిం, కేవలం పాలను ఇచ్చే పాలకు పయసాం ప్రసూతి అంటే ఉత్పాదన కేంద్రం అన్నమాట. సో పాలకు జన్మస్థానము, పాలను ఉత్పాదన చేసేటటువంటి ఒక ఆవుని మాత్రమే అనుకోకు. నా అవేహి, కేవలం నా అవేహి అలా అనుకోకు. అవేహి అంటే తెలుసుకో అని అర్థం. నా అవేహి అలా తెలుసుకోకు, కేవలం నేను ఏదో పాలను మాత్రమే ఇస్తుంది ఆవు అని అనుకోకు. మాం ప్రసన్న, నేను సంతోషించిన నన్ను, నీ పనుల ద్వారా సంతోషించిన నన్ను, కామదుఘాం అవేహి, నన్ను కోరికలు తీర్చేటటువంటి ఒక ఆవుగా చూడు నువ్వు. అంతేగాని కేవలం పాలే ఇస్తుంది ఆవు, నన్ను వరం కోరుకోమంటుంది ఏంటి అని అనుకోబోకు. నేను నీ కోరికలను తీర్చగల కెపాసిటీ నాకుంది అని చెప్తోంది ఆవిడ. రైట్. సో దీంట్లో ఇప్పుడు మనకి తాత్పర్యం ఏమి ఇచ్చారు చూడండి. గురోహ వశిష్ఠస్య విషయే దిలీపస్య భక్తి అనుపమా ఆసీత్. అనుపమ అంటే ఉపమాలంకారం చదివారుగా ఇప్పుడు. ఉపమ అంటే పోలిక, సాటి. అనుపమ అంటే సాటి లేనిది, తుల లేనిది. సో గురోహ వశిష్ఠస్య విషయే, గురువు గారు అయినటువంటి వశిష్ఠుల వారి విషయంలో దిలీపుని యొక్క భక్తి సాటి లేనిది. తథైవ ధేనోహ విషయే తస్య దయాపి భక్త్యా గురౌ మయి అనుకంపయ, దానికి సంబంధించినది. అలాగే ధేనువు ఆవు విషయంలో కూడా అతని యొక్క దయ కూడా అలాగే సాటి లేనిది. నందిని ఇదం ఉభయం అపి మనసి నిధాయ కథయతి. చూడండి ఎంత బాగుందన్నమాట. మనసి నిధాయ, నందిని ఈ రెండు విషయాల్ని కూడా మనసులో ఉంచుకుని చెప్తోందట. పుత్ర అహం ప్రసన్న, నేను సంతోషించాను. యం వరం ఇచ్చసి తం స్వీకర్తుం అర్హసి, నువ్వు ఏ వరం అయితే కావాలనుకుంటావో అది పొందడానికి నువ్వు అర్హుడవు. ఇయం ధేను కం, ఇగో నేను కరెక్ట్ గా చెప్పిన మాటే వచ్చింది చూడండి. ఇయం ధేను కం వా వరం దద్యాత్ ఇది సంశయ మాస్తు. ఈ ఆవు నాకు వరం ఏమిస్తుంది అనే సందేహము నీకు వద్దు. యథాహం క్షీరదాయిని అస్మి పయసాం ప్రసూతి. ఓకే, కేవలానాం పయసాన్, పయహ అనేది నపుంసకలింగం అండి. పయహ అనేది నపుంసకలింగం, మనశ్శబ్దంలా వస్తుంది. మనసాం లాగా పయసాం షష్ఠి బహువచనం. కాబట్టి యథాహం క్షీరదాయిని అస్మి, ఎలా అయితే నేను పాలు ఇవ్వగలనో, పాలు ఇచ్చేదాననో, తథైవ ప్రసన్న అహం, అలాగే సంతుష్టురాలనైన నేను, అపేక్షితం వస్తు అపి దాతుం సమర్థ అపి, అట్లాగే నేను సంతుష్టురాలనైన నేను కోరిన వస్తువుని ఇచ్చేటటువంటి సమర్థత కలిగిన దానను, దానికి కూడా సమర్థురాలను. అహం కామదుఘ అస్మి అంటే, కామదుఘ అంటే కోరిన కోరికలు తీర్చేది అని అర్థం. అతః వరం స్వీకురు, అందుకని వరాన్ని స్వీకరించు అని అని చెప్తున్నా. నమస్తే ఇది మన రామకృష్ణ గారు మనవడు వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళాడు, అందుకని నమస్తే అంటుంది. సో అదనమాట విషయం. ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని ప్రీత అస్మిలో అస్మి డైరెక్ట్ క్రియాపదం, వృణీష్వలో అది వరం వృణీష్వలో వృణీష్వ డైరెక్ట్ ఇది. అవేహి మూడో క్రియాపదం. అవేహిని రెండింటికి అప్లై చేసుకోవాలి. ఒకటి అవేహి, ఒకటి నా అవేహి. కేవలం పాల ఉత్పత్తి అంటే పాలనిచ్చేదానిగానే కాదు, తెలుసుకోకు అని చెప్తుంది కదా. సో నా అవేహి, నెక్స్ట్ కామదుఘ ఇది అవేహి అని కూడా చెప్తోంది. సో 2 సార్లుగా అవేహి వాడాలి. సో ఫస్ట్ అస్మి అన్నప్పుడు క్రియాపదం ఏమో, అది అస్మి అయితే కర్తృపదం ఏమవుతుంది, కహ అస్మి ఆర్ కా అస్మి. ఇక్కడ ఆవిడ నందిని చెప్తుంది కాబట్టి స్త్రీలింగం. కా అస్మి, అహం అస్మి. కీదృషి అహం ఎట్లా చెప్తుంది, కీదృషి అస్మి ప్రీతాస్మి తే పుత్ర అంటోంది కదా. సో పుత్ర ముందు రాసేసుకుని, పుత్ర సంబోధన కాబట్టి ముందు రాసుకుని, కీదృషి అస్మి ప్రీత అస్మి. ఎవరి యందు ప్రీతి, ఎవరి పట్ల ప్రీతిగా ఉంది ఇవిడే. సో కస్మై అక్కడ తే అని చతుర్థిలో ఇచ్చారు వాళ్ళు, రైట్, చతుర్థిలో ఇచ్చారు కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ కూడా చతుర్థిలో. కస్మై ప్రీత తే ప్రీత, మీ పట్ల. అండ్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇదేమిటండి మాకేమో అన్ని
ఏమంటారు, పాజిటివ్ ఫీలింగ్స్ అంటే సప్తమి విభక్తి అని ఎప్పుడో చెప్పి రుబ్బి రుబ్బి పెట్టారు. నెగటివ్ ఫీలింగ్స్ చతుర్థి. ఇవి రాసినవి ఎవరండి? మీరు నేను కాదు కదా రాసింది, కాళిదాస్ అంతటి వాడు రాసండి అది. సో మనం అపేక్షించడానికి మనకు అధికారాలు హక్కులు ఏవీ లేవు. కాబట్టి అక్కడ తే చతుర్థిలో ఉంది కాబట్టి మనం చతుర్థిలో క్వశ్చన్ వేయాలి, అంతవరకే. రైట్. సో కస్మై ప్రీత, తే ప్రీత అస్మి, నేను నీ పట్ల. సో కయ ఆయన ఎందుంది, నీ ఎందున్నది కరెక్టే. దేని వలన అదంతాను? కయా ప్రీత, భక్త్యా, భక్తితో ప్రీతికి చెందింది. ఇంకోటి అనుకంపయ, అది కూడా ఉంది. ఫస్ట్ భక్త్యా, భక్తి అనగానే ఎవరి యందు భక్తి? గురవు అన్నారు. సో కస్మిన్ భక్త్యా, గురవు భక్త్యా. మళ్ళీ ఇంకోటి అనుకంపయ ఉంది కదా, కాబట్టి పునః కయా ప్రీత అనుకంపయ. ఎవరి పట్ల అనుకంప? ఇప్పుడు ఈవిడ పట్ల, నందిని ధేను. కాబట్టి మయి కస్మిన్ అనుకంప, మయి అనుకంపయ. సో ఫస్ట్ వాక్యం ఏమొచ్చేసింది? అస్మి, కా అస్మి, అహం అస్మి, కీదృశీ అస్మి, ప్రీత అస్మి, కస్మై ప్రీత, తే ప్రీత. ఓకే. కయా ప్రీత, దేని వలన, దేని ద్వారా సంతోషించింది? కయా ప్రీత భక్త్యా, కస్మిన్ భక్తో, సారీ, కస్మిన్ భక్త్యా, గురౌ భక్త్యా. పునః కయా ప్రీత అనుకంపయా, కస్మిన్ అనుకంపయా ఆర్ కస్యాం. ఇక్కడ మయి అంటే కస్యాం ఎందుకు రాశారు అంటే ధేనువు స్త్రీలింగం కాబట్టి కస్యాం రాశారు. సో కస్యాం అనుకంపయా, మయి అనుకంపయా. సో పుత్ర గురౌ భక్త్యా మయి అనుకంపయా చ తే అహం ప్రీత అస్మి. ఇది ఫస్ట్ వాక్యం. ఓకే, ఫస్ట్ వాక్యం అది. రెండోది వరం వృణీశ్వ, చిన్న వాక్యం, అది చిన్నది కాబట్టి వృణీశ్వ. ఇక్కడ కహ వృణీశ్వ కాబట్టి త్వం వృణీశ్వ మధ్యమ పురుష క్రియాపదం. సో త్వం వృణీశ్వ. ఓకే. వరం, వరహ పుంలింగం. కం వృణీశ్వ, ఇప్పుడు కర్మపదం రావాలి. సో దేనిని తీసుకోవాలి? కం వృణీశ్వ, వరం వృణీశ్వ. ఓకే, వరం వృణీశ్వ. సో త్వం వరం వృణీశ్వ అయిపోయింది రెండో వాక్యం. ఇప్పుడు అవేహిని రెండు రకాలుగా రాయాలి. నా అవేహి, అవేహి. ఫస్ట్ అవేహి అంటే తెలుసుకో అని చెప్పడం, యు నో అని చెప్పడం అనమాట. సో అవేహి జ్ఞాతవాన్, నా అవేహి తీసుకున్నారు ఫస్ట్. నా జ్ఞాతవాన్ నా భవ అంటే ఇది మాత్రమే తెలుసుకోకు, ఇదే కాదు అన్నట్టుగా చెప్పడం అనమాట. నా అవేహి ఏమిట? ఎవరు అవేహి? మధ్యమ పురుష క్రియాపదం అండి, కాబట్టి కర్తృపదం త్వం వస్తుంది. సో కహ నా అవేహి, త్వం నా అవేహి. ఓకే, త్వం నా అవేహి. ఏం తెలుసుకోవద్దు అతను? ఏం తెలుసుకోవద్దు అంటున్నాడు అంటే ప్రసూతిం అన్నది కదా. సో కిం నా అవేహి, ఏం తెలుసుకోవద్దు? ప్రసూతినిగా అంటే ఉత్పాదక కేంద్రముగా తెలుసుకోవద్దు అంటోంది. సో ప్రసూతిం నా అవేహి. ఎవరి ప్రసూతి? పిల్లల, లేకపోతే ఏదైనా వస్తువులు తయారు చేస్తున్నారా? తెలియదు కదా. ఇక్కడ పాలు. సో పయహ అనేది నపుంసకలింగం అన్నాం కాబట్టి కేశాం ప్రసూతిం, పయసాం ప్రసూతిం, కేశాం ప్రసూతిం, పయసాం ప్రసూతిం. ఇప్పుడు కేవల శబ్దం వాడారు, దాన్ని కూడా బహువచనంలో షష్ఠీలో వాడారు. అంటే అది ఏమైంది? పయసాంకి విశేషణం అయింది. సో కీదృశానాం పయసాం, ఎటువంటి అంటే కేవలము పాల యొక్క ఉత్పత్తిగానే నన్ను చూడకు. ఓకే, పాలు ఇచ్చేదానిగానే నన్ను చూడకు అని చెప్పడం. సో కీదృశానాం పయసాం, కేవలానాం పయసాం. ఓకే, సరే, బాగుంది. ఎవరిని తెలుసుకోవద్దు ఇక్కడ? మామ్న అవేహి అని చెప్తోంది అక్కడ. సో కామ్న అవేహి, మామ్న అవేహి. సో అవేహి జ్ఞాతవాన్ న భవ, న అవేహి జ్ఞాతవాన్ న భవ. కహ త్వం, కిం ప్రసూతిం, కిం న అవేహి ప్రసూతిం న అవేహి, కేషాం ప్రసూతిం పయసాం, కీదృశానాం పయసాం, కేవలానాం పయసాం, కాం న అవేహి మాం. సో వాక్యం ఎలా వచ్చింది? మాం కేవలానాం పయసాం ప్రసూతిం న అవేహి, ఇది వాక్యం వస్తుంది. ఓకే, మాం కేవలానాం పయసాం ప్రసూతిం న అవేహి, ఇది వాక్యం అయిపోయింది. ఇప్పుడు మరి ఏదిగా కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అవేహి వస్తుంది. జ్ఞాతవాన్ భవ అంటే ఇది ఇప్పుడు తెలుసుకో, ఇది కూడా తెలుసుకో నువ్వు అని చెప్తోంది.
సో అవేహి. ఎవరు మళ్ళీ సేమ్, కహావేహి త్వం అవేహి. మాం ఇక్కడ కూడా వస్తుంది, కామ్ అవేహి మాం అవేహి. మాం అవేహి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా తెలుసుకోమంటోంది? ప్రసన్నాం కామదుఘాం. రెండు రకాలుగా, నేను సంతోషించిన దాన్ని అయ్యాను, సంతుష్టురాలినిగా అయ్యాను కాబట్టి అని చెప్పడం. సో సంతుష్టురాలినిగా, అలాగే కోరిన కోరికలు తీర్చేదాన్నిగా తెలుసుకో అని చెప్పాలి. సో ఈ రెండు కూడా దానికి విశేషణాలు అయినాయి మాం అనే పదానికి. సో కీదృశీం మాం కామదుఘాం, పునః కీదృశీం మాం ప్రసన్నాం మాం. సో ఈ వాక్యం ఏమైంది? మాం ప్రసన్నాం కామదుఘాం అవేహి. ఓకే. సో ఫస్ట్ నుంచి వస్తే ఏమైంది? భక్త్యా గురౌ మయి అనుకంపయాచ తే, ఫస్ట్ పుత్ర రాయాలిగా, పుత్ర భక్త్యా గురౌ మయి అనుకంపయాచ తే ప్రీత అస్మి వరం వృణీష్వ మాం కేవలానాం పయసాం ప్రసూతిం న అవేహి. ఇవి బ్రాకెట్ లో ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం అన్ని మనం. న అవేహి మాం ప్రసన్నాం కామదుఘాం అవేహి. ఇది మొత్తం అన్వయం అవుతుంది. క్లియరా అండి? ఎస్. ఇక్కడ కూడా అస్మిన్ పద్యాపి సమాసాహన సంతి కాబట్టి అదృష్టం అక్కడికి. ఇవాళకి రెండో శ్లోకం మొదలు పెడితే అవదు. సో మనం ట్యూస్డే రోజు శుభ్రంగా నీట్ గా ఇంతవరకు హాయిగా ప్రశాంతంగా వచ్చాము. ఇప్పుడు కూడా కంగారు పడి ఫినిష్ చేయకుండా నీట్ గా మంగళవారం నాడు ఫినిష్ చేసుకుందాం. రైట్? మంగళవారం క్లాస్ బిగిన్ అయింది, మంగళవారం క్లాస్ ఎండ్ అవుతుంది. ఎస్. ఒక్క నిమిషం, మాధవి గారు చెప్తారా? ఏమిటో అడుగుతున్నా, వెళ్ళిపోయారంటే ఇప్పుడు పాపం. ఎస్, మన రామకృష్ణ గారి లోపల మీరు అడగండి, ఏదో హ్యాండ్ రైజ్ చేశారు. అంటే మీరు ఇందాక తే అంటే కాళిదాసు గారు అన్నారు కదా, తెలుగులో వ్యాకరణం రాశారు చూడండి, పరవస్తు చిన్నేశ్వరి గారు కూడా బాల వ్యాకరణంలో ఒక వాక్యం ఉంటుందండి. ఆర్య వ్యవహారంబున దుష్టంబు గ్రాహ్యంబు అని. ఆ రూల్స్ ప్రకారం ఉండకపోయినా, దుష్టంగా ఉన్నా సరే పెద్దవాళ్ళు చేస్తే అది కరెక్టే అన్నారు. ఇదే మాట ఇది. అదే నేను తే రాసినప్పుడు కూడా నేను ముందు రాసుకున్నప్పుడు కస్మ ఎందుకు రాశాడు అని నేను ఫీల్ అయ్యాను. కానీ తే ఉంది కాబట్టి కస్మ రాశాడు. యాక్చువల్గా అందు వస్తే సప్తమిలోకి వెళ్ళిపోతాం కదా మనం జనరల్గా. కానీ ఇప్పుడు అది ఎందుకు రాశాడు అనే దానికి ఎందుకు తీసుకున్నారని మీరు చెప్తే కానీ అర్థం వల్ల ఆ పరవస్తు చిన్నేశ్వరి గారు ఇప్పుడు రూల్ ఇచ్చింది అనమాట. అయితే అంటే ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళందరూ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కదా, తెలిసి ఇప్పుడు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మన దారిలో పెట్టడానికి. రైట్? జ్ఞానులు పండితులు వాళ్ళకి ఆ భేదభావం ఉండదేమో, అందుకని వాళ్ళకి ప్రీతి అయినా ఒకటే ఫీలింగ్, కోపం అయినా ఒకటే ఫీలింగ్ ఉండొచ్చు, చెప్పలేం కదా మనం. మనకి కదా ఆ రకమైన డిస్క్రిమినేషన్స్ మనకి, వాళ్ళకి అలా లేవేమో. అంటే ఇది ఒక రకమైన తాత్వికమైన ఊహ అంతే. అది బేసిక్ గా వాళ్ళు పెద్దవాళ్ళు రాశారు, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప దాన్ని మార్చడానికి ప్రయత్నించకూడదు. ఇది తప్పు రాశాను జడ్జి చేయకూడదు మనం. రైట్? సో జస్టిఫై ఎలా చేసుకుంటాం మరి? మనము ఇలా పెట్టుకోవాలి అంతే. మనలో చాలా మంది మనం చేసే పనులేనండి, మనకు తెలుసో తెలీదో అర్థమవుతుందో కాదు తెలియదు, కానీ మన పెద్దవాళ్ళు చెప్పేశారు, తాతలో బామ్మలో నానమ్మలో అమ్మమ్మలో లేకపోతే అమ్మలో చెప్పారు, మా ఇంట్లో ఇది అలా చేసేస్తూ ఉంటాం. మనకు నచ్చిందా నచ్చకపోయినా, లేకపోతే మనకు అర్థమైనా కాకపోయినా, పర్పస్ ఏంటో తెలియకపోయినా చేసేస్తూ ఉంటాం కొన్ని, అంతే. రైట్? శారద గారు చెప్పండి మేడం. మేడం ఇక్కడ అదే అనుపమ ఆసీత్ అని ఉంది కదా, అనుపమ అన్నది నా ఉపమ యస్యాహ స అనుపమ నైబహువ్రీహి సమాసం అవుతుందో అది అంతే కదా. అది మన మామూలుగా ఉపమా అలంకారాల్లోకి దీనికి అలా ఏమైనా అదేం సంబంధం లేదు. ఓకే ఓకే. చెప్పండి మేడం. మేడం ఇక్కడ త్వం అనే దాన్ని మనం ఇన్సిస్ట్ చేయక్కర్లేదా మేడం? ఎక్కడ చేయక్కర్లేదా? అన్వయ క్రమం నేను చెప్పిన రాస్తే రాయచ్చు, రాయకపోయినా వచ్చాను అన్నా నేను వచ్చాను అన్నా ఒకటే మీనింగ్ కదా. సో రాయకపోయినా నష్టం ఏమీ లేదు. రైట్? ఎస్, రాజేశ్వరి గారు చెప్పండి. అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగాను ఫస్ట్ వాళ్ళు రాసేసారు పద్యాలు అవన్నీ, తర్వాత కదండి రూల్స్ అవన్నీ పెట్టారు వీళ్ళు.
కాబట్టి ఏదైనా 1-2 మిస్ అవుతూ ఉంటాయి రూల్స్ కూడాను. అన్ని చెప్పలేరు కదా, వాళ్ళు రాసిన వాటి అన్నిటికీ రావు కదా అంతే రూల్స్. అది అంతే. సో అది మాధవి గారు హ్యాండ్ రైజ్ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, మరి ఇక్కడ లేరు. సరే, టైం అయిపోయింది. ఆవిడకి ఏమన్నా ఉంటే మెసేజ్ చేస్తారులేండి. సో ట్యూస్డే లాస్ట్ క్లాస్ అండి. మోస్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అందరూ వస్తారు అని చెప్పి. మాధవి గారు చెప్పండి, మీకోసమే వెయిటింగ్. అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. మేడం ఇప్పుడు ఈ అన్వయ రచనలో ఫస్ట్ దాంట్లో కస్మిన్ భక్తిహీన భక్త్యాన మేడం. కస్మిన్ భక్త్యా అనేనండి. భక్త్యా అనేది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసిన పదం, దాన్ని మనం మార్చక్కర్లేదు. అంటే అన్వయ రచనలో అలా ఇచ్చారా భక్తి అని, అది మార్చుకోవచ్చు, క్వశ్చనింగ్ లో మార్చొచ్చు. ఎవరి యందు భక్తి అన్నప్పుడు భక్తి చేత అనక్కర్లేదు, అక్కడ భక్తి రాయొచ్చు, భక్త్యా రాయొచ్చు, ఏది రాసినా పర్వాలేదు. మరి సెకండ్ లైన్ లో కిం వృషీన్వా దానికి మేడం మీరు వేరే చెప్పారు. వృణీశ్వ. అవును మేడం, వృణీశ్వ వరహ కాబట్టి కం వృణీశ్వ అని చెప్పాను నేను. ఇక్కడ బుక్ లో కిమ్ అని ఉంది మేడం. కం రాసుకోండి, వరహ పుంలింగం కాబట్టి. సరే అంతే మేడం. ఓకే ఫైన్. ఎస్, ఏకతా మంత్రం శాంతి మంత్రం పాడేస్తారా మాధవి గారు? మీరే అన్నిట్లో ఉన్నారుగా, ఎట్లాగో పాడేసేయండి. పాడతాను మేడం. ఏకతా మంత్ర యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తతార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం